చేసిన పాత్రికేయ మిత్రులకి పెద్దలకి గ్రామస్తులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అప్పుడే చాలా నెలల నుంచి పెట్టుకోవాల్సిన మీటింగ్ ఇది. దానికి గల కారణాలు కూడా మీకు తెలుసు. నేను లేకుండానే మా అబ్బాయి పుట్టేటప్పటికి మీరు అందరూ కూడా చాలా ఘనంగా యానంలో ఒక మంచి వేడుకను చేశారు. దాని అందరికీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు ఆ రోజు మళ్ళీ గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారు పుట్టారన్న దాన్ని మళ్ళీ నన్ను మీరు ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. కాకపోతే ఆ 15-20 రోజులు కూడా మేము హాస్పిటల్లో ఉండడం వల్ల ఎవరికి కూడా అందుబాటులో లేము. ఆ తర్వాత కూడా ఈ ఒక నెల-2 నెలల వరకు కూడా ఆ కార్యక్రమాల్లోనే ఉండడం జరిగింది. ఈ తక్కువ సమయంలో మన కార్యకర్తలను కానీ గ్రామస్తులను కానీ కొంచెం కలవడం లేట్ అయిందన్న మాట వాస్తవం. దానికి అనేక పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. అపోహలు, రకరకాల ఇబ్బందులు, రాజకీయ జగన్నాటకాలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటిగా నేను యానంలో నిన్న రాత్రి నుంచి జరుగుతున్న ఒక అంశం ఏంటి అంటే, మన ఫెర్రీ రోడ్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మన హైవే నుంచి ఆనుకుని ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ని కోర్టు వారు కొట్టేయాలి అని చెప్పి ఇచ్చారు. దానికి ఏంటి అంటే, ఆయన షాప్ మనం కొట్టేయాలని చెప్పి మనందరం కక్ష కట్టుకోవాల్సిన పని లేదు. మన వర్గం నుంచి ఆయనకి సపోర్ట్ లేదనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన సొంత భూమి, అది ఆయన కట్టుకోవడం జరిగింది. ఈ ఫ్లడ్ ప్రోన్ అనే ఇది కూడా ఎప్పటి నుంచో 2005 నుంచి కూడా ఇవన్నీ కూడా ఎవరో కావాలని చేసినట్టు అనమాట. ఎలా అంటే, వరదలకు వచ్చి మనకు మునిగిపోతుంటే మనకు గోడ వచ్చేస్తుంది, అదిగో అంత దూరం నుంచి పెద్ద పెద్ద గోడలు తెచ్చేస్తున్నానని కట్టేసి మీ వరదకి ఏం అవ్వదు, అంతరకు కూడా చాలా బాగా జరిగిపోతుంది అని చెప్పారు. అదే 195 కోట్ల వరకు, 139 కోట్ల వరకు అది కూడా మొదలెట్టి ఒక 20 కోట్లు తినేసాక ఆపేయడం జరిగింది. దాని ప్రభావమే మనకు 2 సంవత్సరాల ముందు అతిపెద్ద వరద రావడం జరిగింది. ఎంతవరకు అంటే, ఊరిలోకి సగం మన వెంకటేశ్వర స్వామి గుడి వరకు కూడా మనకి ఆ వరద నీరు రావడం జరిగిందంటే, అప్పుడుకున్న ప్రతి గ్రామానికి కూడా ఆ గోదావరి చుట్టూరు మనకి నీరు రాకుండా చిన్న నిర్మాణంతో మనకి గోడల కింద ఉండేవి. అవి కూడా ఏదో పెద్ద గోడ కట్టేస్తున్నాం అని చెప్పి చెక్కేశారు. దానివల్ల పరంపేట కానీ, అయ్యన్ నగర్ కానీ, ఈ చుట్టుపక్కల గ్రామాల ఓల్డ్ రాజీవ్ నగర్ కానీ, కనకాలపేట కానీ, ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోవడం అనే పరిస్థితికి ఒక 2-3 సంవత్సరాలు ఏంటి అంటే 139 కోట్ల వరకు వచ్చింది కదా అని కింద నుంచి తీసేసారు. ఏదో ఉన్నదాన్ని కూడా ఉంచకుండా తీసేయడం వల్ల ఆ ఉన్నది పోయింది. ఆ నీరు ఊర్లోకి రావడం వల్ల మనం చాలా ఇబ్బంది పడడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది, ఎందుకు మన ఊరు ఎలా మునిగిపోయింది, ఎందుకు వరదలు వచ్చేస్తున్నాయి అనేది. ఇప్పుడు కొత్తగా నిన్న నైట్ నుంచి కూడా నాకు మన మాజీ మంత్రి గారు ఏంటి అంటే, అద్భుతంగా ఈ ఊర్లో వాళ్ళందరూ కదిలి రావాలి, పరిగెట్టుకుని లేవండి, మీరు అందరికీ కూడా అన్యాయం జరిగిపోతుంది, చాలా చాలా నష్టం, నా కోట్ల కోసం కాదు, ఇదంతా ఏంటి అంటే మొత్తం ఎవరో కావాలని చేసేస్తున్నారు మన ఊరికి, నేను డబ్బులు ఇచ్చేస్తాను, నేను మిమ్మల్ని అందరినీ కాపాడేస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చేసిందే నువ్వు, మొదలెట్టిందే నువ్వు, ఇదొక యానానికి ఒక శాపంలాగా పాపంలాగా తయారయ్యి ఈరోజు నేను వచ్చి గత 4 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన సంవత్సరంలో మొదటి సంవత్సరం కరోనా, తర్వాత 2 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏ విధంగా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఏ విధంగా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను, దానికి ఏ విధంగా మేమైతే ఇబ్బంది పడుతున్నాం, ఏ రకంగా ఆగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 సంవత్సరాల్లో 2.5-3 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం. ఎక్కడ తగ్గలే. ఆమర నిరాహార దీక్షలు చేసాం, అసెంబ్లీలో ధర్నాలు చేసాం, అన్ని రకాలు కూడా చేసాం. మేము ఒక 6-7 నెలల నుంచే ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి క్రమంగా చాలా పద్ధతిగా దీన్ని ఎలా ప్రజల్లోకి మేము తీసుకెళ్ళాలి, ఏం చేసినా కూడా చివరి నిమిషంలో పలానా మా చేతిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో ఫోన్ కొట్టించి ఆపేస్తే
యానం ఈ 5 ఏళ్ళు కూడా ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఏ అభివృద్ధి జరగకూడదు. ఏ అభివృద్ధి అనేది జరిగిపోతే అశోక్ పేరు వచ్చేస్తుంది, లేకపోతే పలానా మత్స్యకారుల సోదరులు డబ్బులు పడినాయి అంటే అది అశోక్ పేరు రాకూడదు, ఈ టైంలో పడకూడదు అని చెప్పి అలా రకరకాలు ఎస్సీ సోదరులకి పలానా అక్కడ రోడ్లు వేసేసామా, లేకపోతే వాళ్ళకి అన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లీక్ అయిపోతున్నాయి, దానికి వర్షాలు వచ్చినప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు నిజంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళని పునరావాస కేంద్రాల్లో పెడుతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇల్లు లోన్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలన్నా కూడా దానికి అడ్డే. అన్నిటికీ ఇది ఏంటి అంటే నేనేంటంటే నా వయసు వచ్చి 27 ఏళ్ళు 28 ఏళ్ళకి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే యానాన్ని నేను పాడు చేసేద్దామని మా నాన్న మా తల్లిదండ్రులు నన్ను కానీ ఇక్కడ వదిలేశారు మాట. మరి లేకపోతే చూసి చెప్పే అంటే 60 ఒక షష్టి పూర్తి చేసుకున్న వయసు వచ్చింది, దానికల్లా 63 ఇప్పుడు పైన ఇంకో 2-3 సంవత్సరాల వయసు వచ్చింది. అతనికి ఆలోచన విధానం ఉందా లేదా, అతను ఆలోచనతో మాట్లాడుతున్నాడా లేదా? ఎవరికైనా కూడా నేనైతే ఒక శాసనసభ్యుడిగా పోటీ చేయాలనే తత్వంతో ఇక్కడికి రాలే. నా ప్రజలకు నేను అండగా ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఒకరిలా ఉండాలి అనుకున్న రోజు ప్రజల్లో తిరిగితే నాకు మీ నాన్న అనే గుణంతో మేము నమ్మావు నిన్ను, నువ్వు మా దగ్గర ఉండు, అటువంటి వ్యక్తిని నీలో కూడా ఉన్నారు అని చెప్పి నమ్మి నన్ను గెలిపిస్తే దానికి పరిగెడుతూనే ఉన్నాం, అలా ఉంటూనే ఉంటాం. ఎంతవరకు కూడా ఏం చేసావు అంటే ఈ 3.5 సంవత్సరాల్లో నీ లూటీ లేకుండా యానానికి మాత్రం ఎంతవరకు ఏం సాధ్యం వరకు ప్రజలకు అందాలో అది పూర్తిగా వాళ్ళకి అందే విధంగా అయితే చేసాం. అందులో నీ లూటీ అయితే జరగకుండా ఉంది. దానికి ప్రత్యక్షంగా ఇప్పుడు మన ఆ రక్షణ గోడ ఎప్పుడు వస్తుందో, ఇదిగో 15 రోజుల్లో వచ్చేస్తుంది, అదిగో 20 రోజుల్లో వచ్చేస్తుంది అనే మాట కంటే నిజంగా ప్రజలైతే మొన్న వరదల్లో చాలా ఇబ్బంది పడ్డారు. దాని చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఏమైతే అనుభవించో వాళ్ళందరూ కూడా చూశారు. ఈ రోజు కూడా అక్కడ ఉన్న ఫెరీ రోడ్ ప్రజలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మినిమం ఎవరికి భయపడాల్సిన పని లేదు. బస్సులు ఎక్కేసి నైట్ కి లేకపోతే సీఎం గారి దగ్గరికి రమ్మన్నారనో ఎవరు ఏదో చేసేస్తారని అపోహ అయితే అవసరం లేదు. దానికి నేనైతే ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు. మరి నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కోర్టులో కేసులు వేసేస్తాం. మీ అందరికీ కూడా గుర్తుండొచ్చు, కొండమూరి హరి గారు అక్కడే ఆయన కుటుంబం నాశనం అయిపోవడానికి కానీ అతను అనేక రకాలుగా అతను ఇబ్బంది పడడానికి కూడా ఏ వ్యక్తి అయితే కారణం అంటే ఇతనే. ఎందుకంటే 2 అంతస్తుల బిల్డింగ్ అక్కడ కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా ఫ్లడ్ ప్రోన్ లో ఉందని అక్కడ నుంచుని కూలగొట్టించేసిన వ్యక్తి ఈ రోజు ఇంకొకరిది కూలగొట్టేస్తుంటే అయ్యి బాబాయ్ ఆగు అని నువ్వు ఎక్కడో ఫోన్ చేసి ఈజీ నేను తమిళ్లో మాట్లాడేస్తాను ఇప్పుడే మొత్తం అక్కడ ఆగిపోయింది అంతా ఒక వారం వరకు అని చెప్తుంటే మరి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన మన ఊరి మనిషే, ఈయన మనకి ఇంకా మన ఊరి మనిషి కూడా కాదు, కాకపోతే మన దగ్గర వ్యాపారం చేసుకుంటూ ఒక మంచి వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఒక శాసనసభ్యుడిగా కానీ లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా అప్పుడు మీరున్న టైంకి ప్రతి ఒక్కరిని ఒకే స్థాయిలో చూసి ఉంటే ఈ పరిస్థితి రాదు. ఈ రోజు ప్రజలకు కూడా అక్కడ ఉండి నివసించే వాళ్ళు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. అది అందరికీ కూడా మరి ముఖ్యంగా అక్కడ ఉన్న కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏ కాలు తప్పేసుకోవాల్సిన పని అస్సలు లేదు. దీంతో మొదలు పెడుతూ మొన్న సిఎస్ఆర్ నిధులు నేనే తెచ్చాను, నేనే అన్ని చేశాను అని చెప్పి అప్పుడు అక్కడ జరిగిన విషయం కూడా మీ అందరికీ తెలియాలి. ఏంటి అంటే మల్లాడి కృష్ణారావు గారు ఢిల్లీలో ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ అనే పదవిని ఆయనకి సీఎం గారు మరి బహుకరించారు. మనం గెలిచిన తర్వాత మనకు అడ్డుగా ఎవరో ఒకరిని పెట్టాలి అని చెప్పి దానికి అది మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మనం పోస్ట్ మ్యాన్ అని పిలుచుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి మన ఇష్టం అది. ఎందుకంటే అది నిజమైన పదవి అనుకుని ఉంటే, అది నిజంగా అర్హత కలిగిన పదవి అయి ఉంటే ఖచ్చితంగా గౌరవిద్దాం. ఎందుకంటే రాజకీయాన్ని మీకు మీ నాయకుడు ఎంత ఇష్టమో అటువైపు ఉన్న వాళ్ళకి వాళ్ళ నాయకుడు అంతే ఇష్టం ఉంటాడు. ఎవరిని కూడా మనం తక్కువ చేసి చూడాల్సిన పని లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది ఎప్పుడూ అవ్వలేని పదవి అని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా కూడా ధర్నాలో చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ సిఎస్ఆర్ నిధులకు ముందు నేను ఆర్య గారిని కూడా మన మునిస్వామి గారిని కలవడం జరిగింది.
సార్ ఇన్ని రోజులు ఒకే స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు, ఒకే చోట మేమేమి అనట్లేదు కదా, మా ప్రజలేమి ఓట్లు వేసాం అని చెప్పి మేము కూడా వదిలేసాం సార్, ఇంకా అతను ఏం పట్టించుకోదలుచుకోలేదు, ఎలాగైతే ఆమె మంచి జరిగితే చాలు, ఈ గొడవలు ఇవన్నీ రోజు ఏదో సినిమా స్టోరీలా ఉంటుంది, ఇది వద్దు, మీకు ఒక ధర్నా చేశాను కదా సార్ ఇక్కడ నేను, ఆ టైంలో మీరు ప్రోటోకాల్కి సంబంధించి ఒక లెటర్ పంపించారు కదా గవర్నర్ గారికి కానీ మరి లేకపోతే పెద్దలకి, ఇక్కడ అసలు నిజంగా ఈ ప్రోటోకాల్ ఉందా అని అడిగితే ఆ లెటర్కి 18 నెలలైనా ఇంకా రిప్లై రాలేదంట. అంటే బదులు ఇవ్వలేదు గవర్నమెంట్. అంటే నిజంగా ఇతనికి ఉండుంటే, నిజంగా మనం ఇంత గొడవ పెడుతున్నాం కాబట్టి రాదా? ప్రతిరోజు మనకి ఏం కావాలంటే అది పైకి పంపిస్తే వెంటనే సెల్లో వాట్సాప్ లో నిమిషానికి సెకండ్ లో మనకి ఏది పంపితే వస్తుంది. మరి ఇదొక్కదానికే ఎందుకు రావట్లేదు అంటే ఇంకొకటి ఏంటి అంటే ఈయన యానానికి ఒకటే ఢిల్లీ రిప్రజెంటేటివ్. మరి ఈయన ఎప్పుడైనా కూడా మీరు చూసుంటే పాండిచేరిలో ఏ పెద్ద సభలో గాని ఏ చట్ట సభలో కానీ ఎక్కడైనా కూడా ఈయన ఉండడం జరిగిందా, ఈయన మాట్లాడడం జరిగిందా? ఎక్కడైనా ఇతనే ఒక్కటే ఆ సీఎం గారి పక్కనకి వెళ్ళి కూర్చోవడం. ఆయన కూడా ఏంటి అంటే ఎందుకు ఇతన్ని గౌరవిస్తాడో, ఎందుకు ఇతన్ని ఏం చేస్తాడో ఎవరికే తెలియదు. అది కర్మ కొద్దీ 5 రోజులు మనం ధర్నా మంచినీళ్ళు తాగకుండా యానం ప్రజల కోసం మనం కావాల్సుకున్న సమస్యల కోసం ఆ రోజు కూడా వీళ్ళు ఇలా చేస్తారని అంటే ఇంకొక 5 రోజులన్నా కలిపి కూర్చునేవాడిని. కానీ ఆ రోజున్న పరిస్థితి ఏంటి అంటే అక్కడి నుంచి నేను చాలా ఆ రోజు 14 సమస్యలు ఎన్నో అడగడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా పేద కుటుంబంలో ఇల్లు కట్టుకుంటున్నారు, లేకపోతే రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, ఇవన్నీ కడుతూ రేపు పొద్దున్న మీ ఇంటికి రోడ్ వద్దా, మీ ఇంటికి కరెంట్ వద్దా, మీ ఇంటికి మంచినీళ్ళు వద్దా? నేను ఎలక్షన్ తిరిగినప్పుడు కూడా చాలా మంది పట్టాలు ఒక రకంగా అడిగితే ఇంకొక పక్కగా మాకు రోడ్లు, మాకు డ్రైన్స్ అన్నీ కూడా ఉంటే మాకు చాలా బాగుంటుందండి, మీరు ఖచ్చితంగా తిరిగి మాకు జబ్బలు జారిపోయి గుమ్మాలు పట్టుకుని మీరు అవన్నీ కూడా చేస్తారని ఆశిస్తున్నాం అని చెప్తే ఆ రోజు ధర్నాలో సార్ నవంబర్ 5వ తారీఖు అసెంబ్లీలో ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు పెద్దలందరం కూడా చాలా మంది అక్కడి నుంచి వెళ్తే అక్కడ కూడా ఆయన ధర్నా చేస్తే సాయంత్రం కల్లా వచ్చి నాకు ఇక్కడ అసెంబ్లీలో నువ్వు ధర్నా పెట్టావు, ఇలాంటి కరెక్ట్ కాదు, నీకేం కావాలి చెప్పని చెప్పి సీఎం గారు లోపలికి తీసుకెళ్ళి అడిగితే నాకు ఎలా సిఎస్ఆర్ నిధులు ఉన్నాయండి, మీరు మాకు పీడబ్ల్యూడీ నుంచో లేకపోతే ఇంకో దాని నుంచో మీరు మాకు వర్షాలు ఏం కురిపించద్దు, మాకు ఆల్రెడీ మా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఇక్కడ, దాన్ని మీరు పని చేసుకునేలా త్వరగా ఇస్తే మాకు ఈ కాగితాల పైన సంతకాలు ఇవన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తే మాకు జరుగుతుంది అని చెప్పి నవంబర్లో చేస్తే ఆయన ఒక 2 నెలలు అయిపోయింది కదా ధర్నా, ఇంక పట్టించుకోకుండా వదిలేస్తే మళ్ళీ జనవరి 5ని ఇక్కడ మనం ఆ 2 నెలలు కూడా అనేక విషయాలు ప్రజలు హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్ ఇబ్బంది లేదు, నేను అనేక రకాలుగా వాళ్ళకి సాయం పూర్తిగా చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఒక మనిషి చెయ్యి చాపినా కూడా అందరికీ సరిపెట్టడం అనేది జరగదు. కానీ అక్కడ స్ట్రక్చర్ పైన వాళ్ళు ఆరోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే నేను చేయగలిగిన సాయమే చేయగలుగుతున్నాను తప్ప వాళ్ళు అనుకున్న సాయం నేను పూర్తిగా చేయలేకపోతున్నానని ఆయనకి చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోవడం జరిగితే ఆ రోజు ఇక్కడ యానంలో మళ్ళీ 2 నెలలు నవంబర్ 5 నుంచి జనవరి 5కి మనం ధర్నాలో కూర్చుంటే సరే కొన్ని సమస్యలు అయితే నేను ఇప్పుడు సంతకాలు పెడుతున్నాను అని చెప్పి 5వ రోజు మన ఇండస్ట్రియల్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ గారే ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా ఆయన వచ్చి సరే నువ్వు అడిగిన అన్నిటిలో కాకపోయినా కొన్ని మేము చేస్తాం, అందులో ఈ ప్రోటోకాల్ మాత్రం పక్కన పెట్టే అని అనడం జరిగింది. అయినా కూడా ఫోన్లో ఏడిస్తే ఆడనే ఊరికైతే మంచి జరుగుతుంది కదా, మనకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పి అది కూడా చెప్తానమ్మా, చివరిలో చెప్తాను అది. దానికి ఆయన్ని పూర్తిగా కూడా అడగడం జరిగింది. వెంటనే జనవరి 13వ తారీఖున నేను 5వ తారీఖున ధర్నా అయిపోతే పండగ టైంకి ఆయన నాకు అశోక్ కంగ్రాచులేషన్స్ అమ్మా, ఈయన సీఎం గారు సంతకం పెట్టారు, సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి అప్రూవ్ అయినాయి, మొత్తం లిస్ట్ పెట్టారు 9 వర్కులు ఎన్నో ఉంటే అవి కూడా ఆర్ఏ గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను చూపించడం జరిగింది. ఆ రోజు అది కాస్త మళ్ళీ ఒక 6-8 నెలలు 9 నెలలు సాగ తీసుకుంటా మళ్ళీ జనవరి అయిపోయింది, మళ్ళీ డిసెంబర్ వచ్చింది. ఈ డిసెంబర్కి
కరెక్ట్గా వాళ్ళు కొన్ని మున్సిపాలిటీ నుంచి కొన్ని పీడబ్ల్యూడీ నుంచి కొన్ని టెండర్లు పెడితే ఆ టెండర్లో నేను కొబ్బరికాయ కొట్టండి త్వరగా మొదలు పెట్టాలి, ఆల్రెడీ కొన్ని కొబ్బరికాయలు కొట్టేసి కూడా మొదలు పెట్టట్లేదు, మనం పరుగు పోతుంది జనం దగ్గర అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే సడన్ గా ఏదో గుర్తొచ్చేసింది వీళ్ళకి. ఏంటి అంటే ఇప్పుడు వద్దు సార్, రేపు వద్దు సార్, ఎల్లుండి వద్దు సార్. అదే నేను ఇక్కడ ఉన్నాను కదా ఎమ్మెల్యేగా, ఏంటి అన్న, సరే అన్న, సరే మీరు 3 డేట్లు ఇవ్వండి సార్, ఇప్పుడు వద్దని అన్నారు. 20వ తారీఖు, 24వ తారీఖు, 29వ తారీఖు కూడా డేట్లు ఇచ్చి, సార్ మరి ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మేము ఎక్కడే ఉంటాం, మీరు చూడండి కొంచెం అని చెప్పి, ఒకవేళ లేకపోతే ఏదో ఒక తారీఖుని ఏదో ఒక ఇది వస్తుంది కదా అని చెప్పి మీరు కొంచెం ఒక 4-5 రోజుల ముందు మాకు తెలియపరచండి, పలానా రోజు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. 20న వచ్చాను, 19ని ఫోన్ చేశారు నాకు మన మున్సిపల్ కమిషనర్ గారు చేసి, 20వ తారీఖు పెట్టుకుందాం అనుకున్నాం కదా సార్ మనం, నేను మరి ఆర్య గారు లేరండి, ఊరు వెళ్ళారు. అయ్యో ఆయన పెద్ద ఆయన లేకుండా మరి కరెక్ట్ కాదు కదా, సరే ఆయన లేరని చెప్పి నాకు లెటర్ ఇవ్వి, నేను తర్వాత పెడతానని చెప్పి అని అడిగాను. సార్ రేపు పట్టుకుని వచ్చేస్తున్నాను సార్ అని చెప్పి ఆయన 22వ తారీఖు నా దగ్గరికి వచ్చి ఇంటికి, సరే ఇలాగా 29ని పెడదాం అనుకుంటున్నామండి అని. అదేంటి మరి 24 ఎక్కడ ఉంటున్నాను నేను, 29కి ఎందుకు వెళ్ళింది మళ్ళీని, నాకు ఆ రోజు మరి ఢిల్లీలో పెద్దలతో మీటింగ్ ఉంది ఆల్రెడీ, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం అంటే విషయం కాదు కదా, ఇక్కడ మీకైతే పాత నాయకులు టక్ మన ఫోన్ ఎత్తితే సోనియా గాంధీతో ఇలా చూపించేస్తారు, మరి మాకైతే నేను ఇంకా చిన్నోడ్నే కదా, నాకు అది వెంటనే అవ్వదు, నాకేంటంటే కొంచెం గౌరవంగా ఒక రోజు ముందు మనం వెళ్ళి మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మనం రాజకీయ ఇబ్బందులు అన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దానికి మరి నేను అని చెప్పి 22వ తారీఖే నేను చెప్పడం జరిగింది. 24, 25, 26 ఎన్ని రోజులు ఉంది మధ్యలో, కరెక్ట్ గా నేను లేని రోజే ఇక్కడ చెయ్యాలి, ఎట్టి పరిస్థితిలో ఆ రోజు ఉండడం తెలుసు కదా, ఆ రోజు ఉండడానికి లేకుండా ఉన్న రోజు ఎట్టి పరిస్థితిలో చెయ్యాలి అని చెప్పి అతను అనుకున్న తప్పులేదు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో మన మీద పగబట్టినట్టు, లేకపోతే ఇప్పుడు వరకు ఏ వర్క్లు వీళ్ళకి అసలు ఇప్పుడు దాకా కొబ్బరి కొట్టినట్ల మీద ముందు అయ్యిందో లేదో అది ఎక్కలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చి డబ్బులు పడిపోతున్నాయి. పోనీ నిజంగా అందులో కూడా మరి ముఖ్యంగా దొమ్మేటిపేట కాలువ ఆ రోజు ఆమర నిహార దీక్ష చేసినప్పుడు కూడా ఆ కాలువ కోసం 100 సార్లు బతిమలాడిన రోజు, ఆ రోజు నిజంగా మంచినీళ్ళు తాకుండా కూడా 4వ రోజు చివరి రోజున కూడా కాలువ కోసం మాట్లాడాను, కేవలం ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత నరకం చూస్తున్నారు అని చెప్పి. అయితే ఈ రోజు ఏంటంటే అవి అయిపోయి టైంకి వచ్చినప్పుడు కరెక్ట్గా వారం ముందు నేను పీడబ్ల్యూలోకి వెళ్ళి వారం కొన్ని సుడిగాలి పర్యటనలో తిరిగిన రోజుని నేను అన్ని చేయించుకోవడం జరిగింది. కరెక్ట్గా కాగితం వచ్చేసేటప్పుడు మరి ప్యూన్లాగా నేను బయట ఎలా నిల్చుంటాడు అనుకుంటా, వెంటనే ఇదిగో నేనే చేసాను, నేనే తెచ్చేసాను. నాకు దానికి కూడా నాకు సమస్య లేదు, ఎవరు కొబ్బరికాయ కొట్టినా ఎవరు ఏం చేసినా ఊరికి మంచి జరుగుతుంది అంటే దేనికైనా రావడానికి సిద్ధం, దేనికైనా చేయడానికి సిద్ధం. కాకపోతే మరి ముఖ్యంగా ఆ రోజు నేను ఆపే విషయానికి ఏంటి అంటే, ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ, ఒక్క చేయి కూడా లేదు, తప్పు కాదు. ఈరోజు ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఏఈలైనా డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్లైనా ఇంకా పెద్ద పెద్ద ఇదైనా కూడా అందరూ కూడా అక్కడ చదువుకున్న వాళ్ళే. ఈరోజు యానానికి పరిస్థితి ఉందా, దేనికి అయితే ఫేక్ సర్టిఫికెట్లతో జాయిన్ అయిన టీచర్లు, వాళ్ళకే చదువు చెప్పడం రాదు, వాళ్ళు మళ్ళీ మన పిల్లల్ని తయారు చేస్తుంటే తట్టుకోలేని బాధ. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళని కొత్తగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏమైంది, కొత్తగా సిబిఎస్ఈలోకి మార్చడం జరిగింది, స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈలోకి మార్చడం జరిగింది. పిల్లలందరూ కూడా సడన్ గా చదవలేక ఇబ్బంది పడిపోతూ ఫెయిల్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ చాలా పర్సెంటేజ్ తక్కువ అనమాట మనకు అన్ని స్కూల్లోని కాలేజీల్లోని. అయితే దానికి తగ్గట్టుగానే మార్చిన వెంటనే టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చి పాండిచేరి తీసుకెళ్లి 2-3 నెలల్లో వాళ్ళు ఆ చదువు ఆ సిలబస్ వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళు ట్రైన్ అయ్యారు. దానికి కూడా కొంచెం పిల్లలు అలవరుచుకోవడానికి, పేరెంట్స్ అలవరుచుకోవడానికి టైం పడుతుంది. ఆ టైం పట్టిన దానికి ఈ లోపల స్కూల్స్ అన్నిటికీ పైన ఎలా ఉందంటే, దర్యాలు తప్పి వెళ్తే ఆ పైన చూస్తే పెచ్చులు కింద పడిపోతూ ఉంటాయి, ఈ పక్కన ఇలా మెట్టకూరు వెళ్తే అక్కడ పిల్లలకి యూరినల్స్కి వెళ్ళడానికి కూడా బాత్రూమ్లు లేవు, ఇదేమి.
ఈ లోపల ఇవన్నీ పరిస్థితి ఎలా ఉందంటే ఆల్రెడీ చూసాను. ఇవన్నీ ఫ్యాన్ తిరగదు, లైట్ ఎలాగదు, మనకు స్కూల్ ఇవన్నీ చూసి అంటే ఇది నేనే ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తే ఇదేంటి ఈయన ఎలా చెప్తున్నాడు అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే దాని మీద పోరాటం చెయ్యక కాదు, పోరాడక కాదు. నేను ఎన్ని గుమ్మాలెక్కి తిరిగానో, ఎంత చూసానో. మరి ముఖ్యంగా యానంలో కానీ కాదు, ఎక్కడైనా కూడా ప్రజలకు ముందు అందాల్సింది కూడా పిల్లలకు చదువు, ఆరోగ్యం, లేకపోతే 3 మంచినీళ్ళు, తర్వాత రోడ్లు. మనకు అయ్యే సరిగ్గా వేసింది లేదు. దానికోసమే నా పోరాటం ఈ 4-5 ఏళ్ళలో కూడా. ఈ విషయానికి ఇలా చూస్తుండగా ఈ సిఎస్ఆర్ నిధుల్లో ఈ 3 వర్క్లు అయిపోయాక దొమ్మేటిపేట, లేకపోతే వెంకట నగరం, లేకపోతే ఇంకోటి కొబ్బరికాయలు కొట్టేశారు మన మాజీ మంత్రి గారు. అయిపోయినన్నీ ఏమున్నాయా అని చూశాను. చూస్తే 10 కోట్ల రూపాయలు. ఏంటి అంటే ప్రతి క్లాస్ రూమ్ లో స్క్రీన్, అంటే పెద్ద స్క్రీన్ అన్నమాట. అయ్యో ఇదేంటిది, మనం చూస్తే పెచ్చులు పడిపోతున్నాయి, స్క్రీన్ లేదా ప్రతి స్కూల్లోనే అని చూస్తే ఆల్రెడీ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క క్లాస్ రూమ్లో స్క్రీన్ ఉంది. నేను 6 నెలల ముందు స్కూల్కి తిరగడం జరిగింది. చూస్తే పని చేయట్లేదండి, 9 నెలల నుంచి. అది ఎక్కడికక్కడ రీఛార్జ్ ఏదో చెయ్యాలండి, మన వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు అని చెప్పి నేను అడిగాను. మరి ఈ 10 కోట్ల రూపాయల స్క్రీన్లకు పెడితే పిల్లలు ఎక్కడ ఉన్నారు? లేరు. అది వచ్చి దీని మీద పడితే అదేంటి పరిస్థితి అని అడిగితే అయ్యానండి, ఇదే చేసుకుంటూ పోతాం మేము. అదేంటే కొండ మంగళ పనులు ఎందుకే మనకి? ముందు మనం అభివృద్ధి పరంగా రోడ్లు వేసుకుందాం, లేకపోతే ప్రజలు అడుగుతున్నాయి చేద్దాం. ఆ తర్వాత ఈ పిల్లలు ఎలాగో చాలా తక్కువ ఉన్నారు కదా ఈ సంవత్సరానికి, వీళ్ళు పెరుగుతూ వస్తారు. ఆ పెరుగుతూ వచ్చేటప్పటికి ముందు ఇవన్నీ రిపేర్స్ చేయించుకుంటూ మనందరూ స్క్రీన్లోనే చదివిస్తున్నాం కదండి. మరి మన మాజీ మంత్రి గారు అయితే మరి గొప్ప చదువులు, ఆయన అదే స్క్రీన్లో చదివేసి మరి ఈరోజు ఢిల్లీ రిప్రజెంటేటివ్ అయిపోయాడు ఆయన. పెద్ద ఇది కాబట్టి మరి అలాంటి చదువులు మరి ఈరోజు మరి పెద్ద చదువులు అయ్యారు, రకరకాల చదువులు చదువుతున్నారు. అంటే అందరూ స్క్రీన్లో చదివేసుకున్న వాళ్ళు ఏం కాదు. కానీ అభివృద్ధి ఉండాలి, పిల్లలకి అట్రాక్షన్ ఉండాలి. చదువు చూసేటప్పటికి మన గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇంత అభివృద్ధి చెందిన అని అనిపించాలి. ఎప్పుడు పైనకి నీట్గా ఉండి మనం కూర్చోవడానికి బెంచ్లు అన్ని నిజంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఆడపిల్లలకైతే ఏంటి, మగ పిల్లలకైతే ఏంటి, బాత్రూమ్స్ బాగుంటే అప్పుడు మనం మిగతా ఆలోచించుకునే పరిస్థితి. ఇప్పుడు నేనేంటి అంటే అది 22వ తారీఖున వెళ్ళేటప్పటికే ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. మా ప్రజలకి గిరియంపేటలో కానీ, లేకపోతే దర్యాల తిప్పలో కానీ, లేకపోతే కనకాలపేటలో కానీ, మెట్టకూరులో కానీ, ఇలా రకరకాల ఏరియాల్లో డ్రైన్స్, కాలువలు చాలా అవసరమైనవి ఉన్నాయి. అవి చెయ్యండి, అవి చేస్తూ తర్వాత మీరు ఈ డెవలప్మెంట్ చేయండి అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు నేను అభివృద్ధి అడ్డుకున్న యానం ఎమ్మెల్యే. దీనికి మరి ముఖ్యంగా నేను ఎక్కడో కూర్చుని ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి ఎవరో ఏదో అంటారు మీ దగ్గర, వెంటనే కార్యకర్తలందరికీ కోపం, మావాడు ఎలా చేసాడంట. ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే మంచి అయితేనే నేను ఆలోచించి చేస్తాను. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఏ రూపాయి ఎమ్మెల్యే నిధులు కానివ్వండి, నేను చాలా వరకు చాలా చోట్ల రోడ్లు ఇచ్చాను. కేవలం ఏంటంటే ఒక శాసనసభ్యుడిగా నాకు వచ్చిన డబ్బులు కాదు, నామినేటెడ్ ఎమ్మెల్యే డబ్బులు తెచ్చాను, ఎంపీల డబ్బులు తెచ్చాను. ఎవరికెవరికి ఏం అవసరం, పలానా ఏరియాలో పలానా రోడ్డు అవసరం, పలానా కాలువ అవసరం, మీరు నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చి నేనేదో అయ్యో 100 కోట్లు తెచ్చేసాను ఈఫిల్ టవర్ కి, లేకపోతే 50 కోట్లు తెచ్చి ఇంజనీరింగ్ హాల్ కట్టేశాను, లేకపోతే ఇంకోటి, నాకు అంత సొల్లుతో పని లేదు. నాకేంటి అంటే ప్రజలు ఏం అడుగుతున్నారో అది చిన్నదైనా కూడా అది చేసేటట్టుగా నేను ఉండాలనుకుంటాను. అంతే తప్ప మీకు అవసరం లేనిది, ఆకలి వేసినప్పుడు ఎంతవరకు పెట్టాలో అదే పెట్టాలా. అదే కాకుండా మీరు బాగుంది కదా 10 బిర్యానీ ప్యాకెట్లు పెడితే అది మనకు అవసరం కూడా లేదు కదా. మనకి ఏంటి అంటే అవసరానికి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క కాలువ ఉంటుంది, ఒక్కొక్క రోడ్డు ఉంటుంది, ఒక్కొక్క ఇది ఉంటుంది. దానికి వాళ్ళ గ్రామస్తులు ఏం అడిగారో వాళ్ళ ఇష్టం మేరకు మొన్న దోబీ స్ట్రీట్ లో వాళ్ళు టాయిలెట్స్ అడిగారు, టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. మన సావిత్రి నగర్ లో ఎప్పటి నుంచో శ్మశానం లేదు, వాళ్ళు శ్మశానం అడుగుతున్నారు.
అలా అదే విధంగా దర్యాల తెప్పలో, లేకపోతే మన హిందూ బరియల్ గ్రౌండ్. నిజంగా ఈరోజు నమ్మరు మీరు, కరోనా సిచ్యువేషన్ కి మనకి మొత్తం ఈ ఏమని అంటే ఈ శ్మశానాలు అన్ని పాడైపోవడం జరిగింది. ఎందుకంటే ఎవరో మెయింటైన్ చేయక ఏది ఇబ్బంది పడక. అలాగని చెప్పి ముందు ప్రభుత్వంలో ఎలా ఉంది ఇలా అయిపోయిందని మనం ఏం పట్టించుకోలేదు. మనం చేసిన విధానం ఒకటే ఏంటి అంటే రావడమే హిందూ బరియల్ గ్రౌండ్ కి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, ముస్లిం సంబంధించిన దానికి 15-20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు ఇంకా చెప్పాలంటే ముస్లిం సోదరులది మొదలుపెట్టి చేసి మిగతా 2 గాల్లో ఉన్నాయి. ఈ రోజు అక్కడికి వెళ్తే ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా ఇంకోటి ఏదైనా చేసుకునే పరిస్థితి వస్తే కడుక్కోవడానికి నీళ్లు కూడా లేవు. ఇది పరిస్థితి. మనం అభివృద్ధి ఎలా అంటే వాళ్ళని ఈఫిల్ టవర్ ని చూపిద్దామా, లేకపోతే మన ఇంట్లో కష్టం వస్తే ఇది కూడా అవసరం అనేది మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇవి మరి ముఖ్యంగా మినిమం బేసిక్ నీడ్స్ అన్నమాట. అంటే చాలా మామూలు విషయాలు ఇవే. మనకు లేకపోతే యానం వచ్చిన వాళ్ళకి బాబో మాకు ఈఫిల్ టవర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, చాలు మాకు ఉన్నాయి చాలు. ఇప్పటికే బొమ్మలు ఎక్కువైపోయినాయి, అవి ఏం చేసుకోవాలో తెలియట్లేదు. దాంట్లోకి ఎలా ఉందంటే పెయింట్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. ఈ ప్రభుత్వం అంటే నా దగ్గర కాదండి, ఈ ప్రభుత్వం దగ్గరే. వాళ్ళే బాబు మరి పాడైపోతుంది మరి కట్టేశారు కదా మన మాజీ మంత్రి గారు అంటే సార్ చేస్తాం అది. కానీ ఇప్పుడు ఇంకా నేను వచ్చి ఏమన్నా బొమ్మలు కట్టినా మీరే చూడండి. మరి నేనైతే ఇప్పుడు ఆ పని చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మరి ముఖ్యంగా చాలా మంది నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, బోళ్ళ మంది వస్తారు. మీరు కామిశెట్టి పరశురామ్ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆయన 30 సంవత్సరాలు పైగా పాలించారు. ఆ రోజు ఉన్న విధానానికి ఈ రోజు కూడా పలానా రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకరికి మంచి జరగచ్చు, ఒకరికి చెడు జరగచ్చు. కానీ ముందున్న నాయకుల దృష్టిలో కానీ ఎప్పుడు ఎవరికి చెడు జరిగినట్టు చరిత్ర అయితే చెప్పుకోలేదు. అది కామిశెట్టి పరశురామ్ గారు అవనివ్వండి, లేకపోతే రక్షా హరికృష్ణ గారు అవనివ్వండి, లేకపోతే వెలగ రాజేశ్వరరావు గారు అవనివ్వండి, ఎవరైనా కూడా ఈ రోజు వెంకటనగర్ పేరు చెప్తే వెలగ రాజేశ్వరరావు గారు మాకు పట్టాలు ఇచ్చారని చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకో చోట ఇంకొకటి అన్న వాళ్ళు ఉన్నారు. హరికృష్ణ గారు వాళ్ళందరినీ కలుపుకుని చూసారండి మా యువత అందరినీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పరశురామ్ గారు అటువంటి ఇలా చెప్పుకునే ఉన్నారు. మరి లాస్ట్ 20 సంవత్సరాల నుంచి చెప్పుకోవడానికి నేనే యానం అంటే నేనే, యానం నాదే, నేనే ఇది కొనేసుకున్నారా మరి అది. నేను అతి తక్కువ టైంలో యానం వచ్చినా కూడా నన్ను ఆదరించింది. నేను ఎవరో మా నాన్న అందరికీ తెలుసు. నేను అతి తక్కువ టైంలో కూడా వచ్చినా కూడా యానంలో ఒక మార్పు కావాలి, ఒక కొత్తదనం కావాలి, మా యువత అందరికీ ఒక సరైన కావాలి. మాకు ఇలా ఎక్కడో దాచుకుని చాటుగా మాట్లాడుకుని, లేకపోతే బెదిరిపోయో, లేకపోతే ఆడేమన్నా అంటే ఆడుకుమ్మ దగ్గరికి వెళ్ళకపోతే ఈ పరిస్థితులు వద్దని చెప్పి ఒక కొత్త నాయకుడిగా మీరు నన్ను అందరూ ఎన్నుకోవడం జరిగింది. నేను 3 సంవత్సరాల పైగా పోరాడుతూనే ఉన్నాను. ఒక పోరాటానికి అలసట ఎప్పుడు ఉండదు. కానీ మన ప్రజలందరికీ కూడా మంచి గవర్నమెంట్ చేయకపోతే నేను ఏదో రకంగా వాళ్ళకి నేను చేయాల్సినవి నేను చెయ్యాలి. సర్వీస్ అనేది కూడా ఎలా ఉంటుందంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా గెలవలేదు. చాలా మందికి ఇంకా ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు అనుకుంటారు కొంతమంది, పాపం బయట నుంచి ఊరు వచ్చిన వాళ్ళు కూడా. కానీ ఆయనకు పేరుంది అంటే ఆయన ఏం చేసి ఏదో రకంగా నేను సాయపడాలి నా ప్రజలకి, ఏదో రకంగా వాళ్ళతో ఉండాలని చేసిన వ్యక్తే. నేను కూడా ఈరోజు మాజీ మంత్రి గారి నోట్లని చెప్పాలంటే, అరే నువ్వు బాగున్నావు కదా, నీకేమైంది, నీకు అన్ని ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో ఊరు వదిలి అంటున్నాడు ఆయన. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు అన్ని బాగున్నప్పుడు నేను ఎందుకు వచ్చాను మరి ఇక్కడికి? నేను వచ్చింది మా నాన్న కళ నెరవేరాలంటే ఆ రోజు ఆయన జెండా పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఎవరికో భయపడే వరకు కూడా అవన్నీ ఉండకూడదు. ప్రజలందరూ కూడా సమానంగా ఏ ఇబ్బందులు లేకుండా, గొడవలు గోల ఏది లేకుండా అందరూ మళ్ళీ సుఖ సంతోషాలతో ఉండే విధంగా, ఏ కోపతాపాలు లేకుండా అందరూ కలిసి ఉండే విధంగా ఉంటది. అటువంటి విధంగా ఎవరైనా ఉన్నారని చూసే టైంకి ఇక్కడ అందరూ ఒక అడుగు వెనక్కేయడంతో నేను ఒక అడుగు ముందుకు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప నేనే పోటీ చేయాలి, నేనే ఉండాలనే ఇదేం కాదు. అది తక్కువ టైంలో చేసినా, నేను వచ్చి పలకరించకపోయినా ఒక వ్యక్తిని నమ్మాలి. ఒక కుటుంబంలో ఒక చదువుకున్నాడో, లేకపోతే వాళ్ళ అబ్బాయినో, లేకపోతే ఇంకొకటనో
మీరందరూ కూడా ఆశీర్వదించారు. ఈ రోజు నేనే చేసేసాను ఇవన్నీ అంటే నిజమే, నేనేం కాదన్నా. 25-30 సంవత్సరాలు మీరు పరిపాలించారు, చాలా గొప్పగా పరిపాలించారు. ఎలా అంటే మత్స్యకారులకి 50,000 రూపాయలు పడితే 25,000 మాకు ఇచ్చేయండి, లేకపోతే ఈఫిల్ టవర్ మాకు డబ్బులు చిన్న పిల్ల అడిగిందని ఈఫిల్ టవర్ కట్టేసాం మేము ఏకంగా డైరెక్ట్ గా. ఏమీ లేదు. అదే పిల్లడు అసలు లేదు. ఊరిలో ప్రజలందరూ ఆర్తనాదాలతో వరదలతో మునిగిపోయి మనం గోడ అడిగాం, మరి కట్టేశారా? అదే లేదు. ఈఫిల్ టవర్ చిన్న పిల్ల అడిగిందని మాత్రం ఈఫిల్ టవర్ కట్టేస్తాం. అటువంటి పరిస్థితి ఏంటంటే నవ్వులాటమ్మా. ఆ రోజున్న పరిస్థితికి అతను చేసింది తప్ప ఒప్ప అని నెవరు వేసుకుంటే వందలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఏంటంటే నేను మాట్లాడకపోతే ఒక తప్పు, మా ఎమ్మెల్యే గారు మాట్లాడట్లేదు, ఏం అనట్లేదు, ఏం చెప్పట్లేదు, ఏదో 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 జరిగిపోతుంది ఇక్కడ. నేను చెప్పేది ఒకటేంటి అంటే చాలా క్లియర్ గా నాకు ఈ మధ్యన విన్నది, నేను బెజవాడ గార్డెన్ లో కబ్జా, గోపాల్ నగర్ లో కబ్జా. నాకు అర్థం కాదు ఏంటంటే అదిగో మా చిన్న ఇల్లు ఇది, ఇక్కడ నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నాను, ఇది మాకున్న భూములు మేము కబ్జాలు చేసేయడానికి ఏమన్నా అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరైనా సహజంగా గుండెల మీద చేయి వేసుకుని చెప్తే అతనికి తెలుసు. కాకపోతే ఏంటి అంటే బాధ మీకు చెప్తున్నా. అతను ఆ మాట ఎందుకన్నాడో మీ అందరికీ కూడా తెలియాలి. లేదు నేను చెప్పే విషయం, నేను పట్టాలు ఇస్తానన్నాను, ఆ పట్టాలు ఒకవేళ ఇచ్చేస్తానంటాడు, ఈయన ఇచ్చేస్తాడు, ఏదో రకంగా చేస్తాడు, ఎంతవరకు చేయగలము, ఒకవేళ అది మంచిగా వెళ్ళిపోతుందేమో, ప్రజలందరూ మారిపోతారు, అందుకని మనం కబ్జా చేసేస్తే ముద్ర పడి ఉంటది కదా అనేది. అంటే నాకు ఆశ్చర్యం ఏంటి అంటే, నేను ఒక అతి తక్కువగా మనం కలిసి ఉన్నా కూడా నిన్న నేను చాలా ఊర్లు తిరిగాను. చాలా మంది ఇప్పుడు మనలా ఇక్కడికి వచ్చి నన్ను కలిసేవాళ్ళు కూడా కాదు. గుడికి వెళ్ళినప్పుడు ఇంకోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అమ్మని మేము వింటున్నామమ్మా, ఎన్ని చెత్త సొల్లు వింటున్నావమ్మా, నువ్వేం కంగారు పడుకో, నువ్వేం అధైర్యపడుకో, మేము అందరూ ఉన్నాం నీకు అని చెప్పి ఎప్పుడు మన దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు. మీరు 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 అంటే నాకేం ఇది ఉండదు. కానీ ఎప్పుడు మనం ఎప్పుడు నేను కలని వాళ్ళు, నేను తెలియని వాళ్ళు వచ్చి నాకు, బాబు నువ్వు బలంగా ఉండు, నీకెందుకు నిన్ను మేము నిలబెట్టుకున్నావు, నువ్వేమీ ఇబ్బంది లేదని చెప్తుంటే నాకు ఎలా అంటే, ఓహో మనం ఈ 4-5 నెలలు ఎక్కడో మనం అలా గడిపాం. కానీ ఇక్కడి నుంచి ఏం చెయ్యాలి అని చెప్పి మన అందరం కలిసి ఒక తీర్మానం తీసుకుని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనం ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో, ఏం ఇస్తామో, మనం ఏం నమ్మి ఎదురుకొచ్చామో, మనం ఏం చెప్పి ఎదురుకెళ్తామో అనేది అందరికీ తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మీరందరికీ కూడా నన్ను ఒకసారి మా బామ్మగారు రాజబామ్మ గారు కృష్ణారావు ఫోన్ చేశాడు. ఇలా కృష్ణారావు అంటున్నాడు, హెచ్ఆర్ లో డబ్బులు తినేస్తున్నావు అంటు నువ్వు. నాకు నిజంగా చెప్తాను, హెచ్ఆర్ లో బామ్మ తప్పేం కాదు కదా. ఎందుకంటే నేను మొట్టమొదటి యాన వచ్చిన తర్వాత నాకు బొట్టు పెట్టి, నాన్న ఆ రోజు నేను చూశాను, మీ నాన్న పోయినప్పుడు ఇలా ఉన్నావు నువ్వు బ్రహ్మాండంగా ఇది ఉంటావు, నేను 10 మందిని అందరినీ నేను కలుపుకుని తీసుకెళ్తానని చెప్పింది ఆవిడ. కానీ నేను తర్వాత నాకు చాలాసార్లు చేసినప్పుడు ఇతను ఎలా అనేస్తున్నాడు, ఇతను ఎలా మాట్లాడేస్తాడు. అమ్మా మనం మంచి చేయడానికి ఎదురుకొచ్చాం. ఫస్ట్ 2 సంవత్సరాలు హెచ్ఆర్ సంస్థ అనేది ఎంత బాగా చేసింది, తర్వాత అంత నీరుగా ఆరిపోయింది. దానికి నేను కారణం అనడానికి, నేను జీతాలు ఇవ్వడానికే నేనున్నాను, కంపెనీ నాది కాదు. నా ప్రజలు పరంపేట నుంచి కానీ నాకు సంబంధించిన వాళ్ళు అందరూ పని చేస్తున్నారు. పూటికి కోటికి గడవని వాళ్ళు 2-3 నెలల జీతాలు అందకపోతే వాళ్ళకి ఎలా కుదురుతుంది అని దాన్ని నేను నా మీద వేసుకున్నాను తప్ప, అందులో ఏం జరుగుతుంది, అందులో ఏంటి అనేది నేను ఎప్పుడు కూడా నాకు తెలియని విషయం, నాకు అవసరం లేని విషయం. పని బాగా జరుగుతుందో లేదా అని అడిగాను. అది కాస్త ఏదో వచ్చేస్తుందేమో, ఇందులో ఏదో కొత్తగా ఏదో అయిపోతుందేమో అని చెప్పి రకరకాల కంప్లైంట్ పెట్టించి ఆఖరికి దాన్ని నీరు గార్చే సంస్థని పాడు చేసేయడం జరిగింది. దానికి కూడా ఏ రకంగా అంటే మొత్తం లిస్టులు అనమాట. ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు కదా, సిబిఐ, ఈడీ లేకపోతే సీఎం గారు ఉన్నారు. నా మీద అన్ని కేసులు పెట్టేయమంటున్నాను నేను కొత్తగా. అంటే నేను హెచ్ఆర్ లో నేను ₹1 తినేయడం, లేకపోతే విజిలెన్స్ ఎంక్వైరీలో అన్నిటికీ నేను సిద్ధం. దాన్ని
ఎలా అంటే ప్యాకెట్లో డబ్బులు అన్నిటికీ నాకు ఎలా నువ్వు నీ చేతిలో గవర్నమెంట్ ఉంది, నీ చేతిలో జేబులో చెప్పుకునే వ్యక్తి ఉన్నాడు కాబట్టి నువ్వు నా మీద వేసే. అదే విధంగా ఒక శాసనసభ్యుడిగా నేను ఇప్పుడు నువ్వు ఎలాగో నీకు 3 బెస్ట్ ఎమ్మెల్యే వచ్చిన లెటర్ హెడ్ మనది ఉంటుంది, మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అయింది, దాని మీద రాసి నువ్వు నా మీద పంపించు. పలానా ఎలా అశోక్ గారు ఇంత శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇన్ని మోసాలు, ఇన్ని కబ్జాలు, లేకపోతే డబ్బులు తినేయడాలు ఇన్ని జరిగినాయి కాబట్టి నువ్వు అన్ని నా మీద వేస్తే వాళ్ళే వచ్చి నీకు తెలుస్తారు. 6 నెలలు సంవత్సరం టైం ఉంది కాబట్టి నా మీద మీరు వేస్తే దాంట్లో గవర్నమెంట్ పాత్ర ఎవరున్నారు, ఎవరు ఏం చేశారు, ఎవరిది అసలు కారకులు అనేది కూడా బయటకు వస్తుంది. అటువంటి ఇది ఉన్నప్పుడు నేను చేశాను ఎందుకు ఎంతసేపు ఈ సొల్లు కవర్లు అనేది అనవసరమైన విషయం. నేను అన్నిటికీ సిద్ధం. దేనికి అంటే హెచ్ఆర్ అనే సంస్థను మాత్రం మంచిగా తీసుకురావడం జరిగింది, ప్రజలకు అందుబాటులో ఉంటది. ఎవరు ఫోన్ చేసినా పలానా వెంటనే రియాక్ట్ అయ్యేలా తీసుకొచ్చాం. దాన్ని ఏంటంటే ఈరోజు 11 నెలల జీతాలు, 11 నెలలు అంటే నెలకి సుమారు ఒక 15-20 లక్షల రూపాయలు అనుకున్నా కూడా ఎన్ని కోట్ల రూపాయలు అయిందో మీరు ఆలోచించండి. దానికి ఆ సంస్థ వాళ్ళు కూడా అనేక రకమైన ఇబ్బందులు. వాళ్ళకి కనకాలపేట డంపింగ్ యార్డ్ వాళ్ళకి గవర్నర్ గారు ఎప్పుడూ తీసేయమని చెప్పించారు, అది తీయట్లేదు. వాళ్ళు ఏంటంటే నేను ఆగమన్నానన్న ఒక్క కారణంతో అలా ఆగుతున్నారు. అది కూడా అయిపోయింది, ఆ టైం కూడా ఇచ్చిన టైం కూడా అయిపోయింది. గవర్నమెంట్ మీద గవర్నర్ వేసిన ఆర్డర్ని ఇక్కడ మరి రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అయిన మునిస్వామి గారు లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో మీరు ఆలోచించాలి. వీళ్ళు ఏంటి అంటే నిన్న మొన్న వచ్చారు, సార్ మీకు 2 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది సార్ ఎమ్మెల్యే, మీరు అర్జెంట్గా ఇచ్చేస్తే వర్క్లు పెట్టేస్తాం, వెంటనే టెండర్లు అయిపోతాయి సార్. మొన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు మీరు వాడితే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, అవే మనం వాడలేదు, ఇంకా చేసింది ఉపయోగం ఏమీ లేదు, మీరు అవి చేసి రండి లేకపోతే రాకుండా మానేయండి. నేను ప్రజల్ని ప్రతి గ్రామంలో కూడా ఎంతెంత డబ్బులు ఇచ్చానమ్మా, నేను మీ నిమిత్తం ఎంతెంత చేశాను అనే గ్రామస్తులకి అప్పచెప్తాను. మిమ్మల్ని చీపురు కట్టు తీసుకుని కొడతారు ఒక్కొక్కరు నేనే, లేకపోతే ఎందుకంటే మనం చెయ్యకపోతే వేరు, మనం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు అంత అలుసుగా ఉంది అంటే వీళ్ళకి ఇక్కడ కొంతమంది ఏమో అందరూ కూడా కాదు, డిపార్ట్మెంట్ లో 5 అన్నదమ్ముల ఇంట్లో ఒక షెడ్యూల్ ఉంటే చాలు కదా నాశనం చేయడానికి, అలా ఉన్నారు మనకి తగినట్టు. వీళ్ళందరూ కూడా నాశనానికి అనమాట, యానం నాశనానికి. అందులో సగం దరిద్రం పోద్ది. ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం పోతున్నారు కొంతమంది, ఎలాగో రిటైర్ అయిపోతున్నారు. కర్మ ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా కమిషన్లు తినడం అనే తాపత్రయంలో ఉన్నారు తప్ప ఎవరికి చేద్దాం, మనం ఏదో మంచి చేద్దాం అనే ధోరణిలో ఎవరు కూడా లేరు. నేను మొన్న చెప్తారండి, ఎమ్మెల్యే గారు రోడ్డు వేయించేసుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గర, మరి నేను ఇల్లు కట్టేసుకున్నాను. ఎక్కడ ఆయన ఇల్లు లేదు, నా కళ్యాణ మండపానికి వెళ్తే నువ్వు రోడ్డు ఆపేసావు. నేను రోడ్డు ఆపిన మాట వాస్తవం. ఎందుకంటే నేను గెలిచిన వెంటనే ఆ వెనకాల రోడ్డుకి కొబ్బరిగా కొట్టమని నన్ను పిలిచారు. ఇల్లులు ఎక్కడ ఉన్నాయని అడిగాను, ఖాళీ రోడ్డు అది. నేను ఆ రోడ్డు ఇక్కడ వేయండి, మిగతా చోట్ల వేయండి, మిగతా ఇల్లు లేని చోట అని చెప్పడం జరిగింది. అదేంటిది అక్కడే వచ్చిందండి, అది అక్కడ రావడం ఏంటిది, ఎంతమంది ఇల్లులు ఉన్నాయి వెనకాల, ఇదే ఏరియా అని వచ్చి ఉంటుంది కదా, ఎక్కడో ఒకటి సరిపెట్టండి, లాస్ట్లో ఇంకా అన్నీ అయిపోతాయి కదా అక్కడ వేద్దాం, ఏం ఇబ్బంది లేదండి. దానికి నేను ఆపేశాను. ఎందుకంటే మీకు ఒక్కొక్క విషయం కూడా నేను క్లియర్గా చెప్తుంది దేనికి అంటే అంత సొల్లు అనమాట ఇతను మాట్లాడే విధానం కూడా. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉండాలి. ఏంటి అంటే ఈయన కబ్జాలా, లేకపోతే నేనేదో చేసేసానా, లేకపోతే ఇంకోటి ఏదో మన కార్యకర్తలందరినీ అతను ఏదో లాగేసుకుంటున్నాడనా. ఒకటి నా కార్యకర్తలందరికీ కూడా నేను చెప్పి బలమైన ఇది చెప్తున్నా. కొంతమంది యువతకు కూడా ఎవరో పైన ఇందాక చెప్పాను, అందరూ మనకున్న ఫ్రెండ్స్ అందరూ ఒకలా ఉంటారు. ఎవరో నలుగురు వచ్చి ఒక పని చేయించుకుని వెళ్తే ఒక పని చెయ్యకపోతే, అంటే మేము చెయ్యలేకపోతే కాదు, అవ్వకపోతే, అతని కోరికని మేము తీర్చకపోతే, ఆ కోరిక తీర్చగలిగేలా ఉన్నప్పుడే అది కోరిక. అది ఇంకొకరికి అన్యాయం చేసో ఇంకొకరిది లాక్కునో మనం చేసే
పని కాదు. ఎందుకంటే అతనికి నాకు తేడా ఉండదు అటువంటి పరిస్థితి. అవన్నీ కూడా నేను మన వాళ్ళకి మంచి మాటలు చెప్పుకుంటూనే వస్తానే ఉన్నాను. దానికి ఒకరిద్దరికి నచ్చకపోవచ్చు, కానీ కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యువతకి మేము మంచి అయితే చేయడానికి టైం పట్టొచ్చు, కానీ ఎవరికి చెడు కానీ ఎవరికి అన్యాయం కానీ చేయడం జరగదు. ఎప్పటికీ అటువంటి పరిస్థితుల్లో నేను ఉండడం జరగదు. కుదిరితే మంచే, లేకపోతే ఇంకొకటి ఎవరికి కూడా అటువంటి ఇది చేయడం. కాకపోతే కార్యకర్తలు కొంతమంది ప్రలోభాలు అనమాట. బాబు ఇక్కడ చాలా అదిరిపోతుంది, మామూలుగా లేదు మన గురుగారి దగ్గర, మరి ఇంకా చాలా స్పీడీనా, నీకు ఏం కావాలి ఇచ్చేద్దాం నీకు. సరే, నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా నా కార్యకర్తలు అనేవారు నా క్షేమం కోరుకునేవారు, మన ఊరి క్షేమం కోరుకునేవారు, మన ఊరి మంచి కోరుకునేవారు కూడా ఎప్పుడు కూడా ఎవరు ఏది ఆశించి లేదు. ఎందుకంటే నేను పట్టుకుని ఓటేయమని ఎప్పుడు అడగల. నా ఇంట్లో మనిషివి నువ్వు, నా అన్నవే, నా తమ్ముడు అని చూసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి విధంగానే నేను ముందుకెళ్ళాను తప్ప నీకు నేనేదో చేసేస్తాను, నేనేదో అద్భుతాన్ని చూపించేస్తానని ఎప్పుడు చెప్పలే. ఆ రోజుకు అన్న మాటే ఈ రోజు వరకు కూడా నిలబడి ఉంటాను. కానీ మీకు ఈరోజు ఒక 6 నెలల సంవత్సరం నుంచి ఒక మార్పు తెలిసి ఉంటుంది. ఎందుకు అంటే నేను భయపడి రాజకీయాల్లోకి రాలా. ఎవరు బెదిరించేస్తే నేను భయపడేది కూడా ఉండదు. దేనికంటే తప్పు చేస్తే నేను భయపడాలి, తప్పుడుగా ఉంటే నేను భయపడాలి. నేను ఒకవేళ తప్పుగా ఆలోచించినా అది నీ కోసం అయి ఉంటుంది తప్ప 10 మంది మంచి కోసం అయి ఆలోచించి ఉంటుంది తప్ప ఇంకొకరికి ఎవరికో అన్యాయం చేసో ఇంకొకరికి ఎవరికో లాగేసుకుని నేనేదో బిల్డింగ్ కట్టేసుకోవాలి, నేనేదో బాగుపడిపోవాలి, నేనే ఆనందంగా ఉండాలి అనేది మాత్రం ఏ రోజు కూడా లేదు. అటువంటి ఉండే పరిస్థితిలో నుంచే ఇక్కడికి వచ్చాను. నేనేదో ఇక్కడికి వచ్చి సంపాదించుకోవాలనో ఇక్కడికి వచ్చి ఏదో ఎదిగిపోవాలనేది అవసరం అయితే లేదని మీకు వదిలేండి, అతనికి కూడా తెలుసు. ఎందుకంటే నాకంటే ముందు మన ఎలక్షన్ లో నేను ఎలా వచ్చాను, ఏం చేశానో నాకంటే బాగా అతనే చెప్తాడు. నా స్థాయి ఏంటి, నేనేంటో. మరి నేను చేయగలగాలి, నేను ఎదరికెళ్ళగలగాలి అంటే అనేక బలాలు అవసరం, అనేక శక్తులు అవసరం, అనేక రకాలుగా కూడా మనం కలిసి ఉండడం అవసరం. దానికి ఐకమత్యం ఎలా అంటే అతనేదో చెప్పాడు, అతనేదో చేస్తానన్నాడు, అతనేదో ఊహించేశాడు, అతనేదో లేకపోతే ఎమ్మెల్యే గారు ఒకసారి ఫోన్లు ఎత్తలేదు వెంటనే ఫోన్ ఎత్తేసింది వెంటనే అతనికి ఎప్పుడైనా కూడా మీరు నాకు ఫోన్లు చేసే దాంట్లో అతనికి మీరు మన యానం జనాభా ఒక 1% నుంచి 5% ఫోన్లు చేయాలి. దానికి మీకు అర్థం ఏంటో తెలుసా, నేను మీకెప్పుడు సొంత మనిషిలా, మీకు 1 గంట కాకపోతే ఈ రోజు కాకపోతే మళ్ళీ. ఎందుకంటే నా ఫోన్ లెగిస్తే పొద్దున్న లెగిస్తే 500 ఫోన్ల పైన నేను మాట్లాడుతూనే ఉంటాను. ఒకరిది మాకు ఉన్న పరిస్థితి ఏంటి అంటే నా పక్కన ఉన్న మనుషులు కూడా పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు కూడా నాలాగే వాళ్ళు కూడా కష్టపడాల్సిన పరిస్థితి. ఒకరికి ఏంటంటే మీరు ఈరోజు సరిగ్గా ఫోన్ ఎత్తలేకపోతే మన కోపం. మేము ఎప్పుడు కూడా ఇక్కడ శివగారున్నా ఇంకొకరున్నా ఎవరైనా మంచి జరగాలనే కార్యక్రమంతోనే ముందుకెళ్తున్నారు తప్ప ఏదో చేసేయాలి, నేను ఎవరికి కూడా నేను అద్భుతాలు ఏం చేయలేదు. కానీ వాళ్ళ పనులు మానేసుకుని కూడా మనతో ఉంటున్నారు అంటే ఖచ్చితంగా మంచిగా మనం ఈ 5 ఏళ్ళు ఒక శాపంలోనే ఒక పాపం తగిలి మనం ఒకరి వల్ల ఇంకొకరి వల్ల ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ సరిగ్గా పరిస్థితి ఉండకుండా ఉంటే యానానికి భవిష్యత్తు ఉంటుంది అనే ఆశతో ఇలాంటి యువత అందరూ కూడా నాతో ఉండడం జరిగింది. దానికి బలంగానే మీరందరూ కూడా నాకు ఇంకా 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 నాకు బలంగా ఉండాలి. నేను మొన్న కూడా చెప్పాను, నిజంగా నాకు మా అబ్బాయి పుట్టినరోజుని అది ఎవరు ఊహించింది. నిజంగా ఆ పరమేశ్వరుడు ఎలా అంటే నేనేదో కోరుకుంటేనో నేను కావాలనుకుంటేనే జరిగేది కాదు. ఆయన చనిపోయిన రోజున పుట్టాడు అంటే నేను పొద్దున్న ఇలా వర్ధంతి ఫోటోలు చూస్తున్నాను, మన సత్యబాబు గారు వాళ్ళు పెట్టించి చూస్తుంటే మధ్యాహ్నానికి సడన్ గా నాకు ఆశ్చర్యం ఏంటి అంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా మేము నీతోనే ఉన్నాను, నీకు ఏ బాధ లేదు, నీకు ధైర్యంగా మేము ఉన్నాము, నేను నమ్మిన చోట నువ్వు ఏం అధైర్యపడక్కర్లేదు అనే ప్రతి దాంట్లోని నా తండ్రి కానీ మీరు కానీ నాకు ఎప్పుడు పూర్తిగా ఉంటానే ఉన్నారు. దానికి నేను ఎప్పుడు మీకు మంచి జరగాలనే ఆలోచన తప్ప ఏదో చేసేయాలి, ఏదో
ఏదో ఇక్కడ ఏదో పీకేసుకుని వెళ్ళిపోవాలనేది ఎప్పుడూ లేదు. దానికి మీరు అందరూ కూడా కలిసికట్టుగా నాతో పూర్తిగా నడుస్తారని, పూర్తిగా మనందరం కూడా మంచి ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లాలా, ప్రతి ఇంటికి కూడా తెలియాలి. రాజకీయ పరంగా పట్టాలందరికీ కూడా చివరికి వచ్చేటప్పటికి ప్రతి ఎంతవరకు నేను చేయగలను అంతవరకు కూడా అందించడం జరుగుతుంది. దానికి మీరెవ్వరూ కూడా ఆలోచించకుండా ఒకటి, ఈరోజు చాలా మంది అడుగుతున్నారు కదా, ఏం చేసేసాం అని. ఏం చేసేయడం కోసం కూడా చెప్తున్నాను నేను. ఏంటి అంటే, మరి పట్టాలు సీఎం గారు ఇస్తామని చెప్పారు కదా మనకి ఎన్ని అసెంబ్లీల్లో, మరి రోడ్లు వేసేస్తామని చెప్పారు కదా. ఈరోజు మన మాజీ మంత్రి గారు చాలా బాధపడ్డారంట. ఏంటి అంటే, ఓటుకి ప్రజలు 2000కి అమ్ముడిపోయారు, లేకపోతే పాపం సీఎం గారిని గెలిపించుకుని ఉంటే మనం చాలా, ఇప్పుడు మరి అతను సీఎం కాదా, ఇప్పుడు ఏంటి అతను, ఇప్పుడు సీఎంఏ కదా అంటే 3 సంవత్సరాలు ఇక్కడ సీఎం నువ్వు గెలిపించలేదని ఆయన నాశనం చేసావు, అది అతను ఒప్పుకున్నట్టే కదా. ప్రజలని అమ్ముడుపోయారు అని అనడానికి అతనికి ఎంత ధైర్యం అంటే, ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు, ఆ రోజున్న పరిస్థితికి 2000 రూపాయలు, 4000 రూపాయలు, 5000 రూపాయలు మాట్లాడుతున్నారు. మరి నువ్వు గాజులు తడుపుకుని మరి నువ్వేం చేసావు? తమరు కూడా చేసింది ఏంటి? ఎవరేం చేసినా కూడా 5000 రూపాయలు పంచిపెట్టారా తమరు? మరి ఇవన్నీ ఎలా అంటే, నేను పరమ నీతివంతుడిని, నేను బాబోయ్ నిష్ఠాగ్రహుణ్ణి, నాకేం తెలీదు. అతని విధానాలు చూస్తుంటే నాకు అర్థం అవట్లేదు అనమాట. ఎలా అంటే, ప్రజలని ఇప్పటికీ కూడా కొంతమంది అతను చెప్తుంటే ప్రజలకి, మన యువత అందరూ లేకపోతే పెద్దలందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, అతను 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఆ సొల్లు అలవాటైపోయింది మనకి. ఎలా అంటే చెప్పి అదిగో అక్కడ 100 కోట్లు తెచ్చాను, 150 కోట్లు తెచ్చాను, వెంటనే ఎలా సోనియా గాంధీ గారు ఇప్పుడే మాట్లాడారు, అది ఈజే అని చెప్పి తమిళ్లో అన్న సీఎంతో మాట్లాడిస్తాను. ఇది మనకి బాగా అనమాట. ఇప్పుడే ప్రతిదీ ఇప్పుడే చేస్తాను. నా దగ్గర ఉన్న తేడా ఏంటో మీకు చెప్పాలా. నాకేంటంటే, నేను తక్కువ మాట్లాడతానని కాదు, నాకు రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజుని నేను ఆలోచించి నేను బయటకు రావడం జరిగింది. ఏంటంటే, ఎలా ఉండాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. అప్పుడు నేను చూసాను, ఒక గంట బయటకు వచ్చి మన వాళ్ళందరినీ కలిసి నేను చూసేటప్పటికి బాబు నాకు భయం వేసింది. అప్పుడు ఒక రోజు అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నీలో నువ్వు ఉంటే ప్రశాంతంగా ఉంటావు, అంతకు మించి ఏం చేయక్కర్లేదు మన అద్భుతాలని ఆ రోజే నాకు తెలిసి నాలాగే నేను ఉన్నాను తప్ప ఏమి కొత్తగా ఏం ఊహించుకోలేదు. దానికి ప్రజలందరూ కూడా మనం ఈ సొల్లు కవర్లకి ఏంటి అంటే, పాపం నిజంగా ఈ రోజు ఆశ్చర్యం ఏంటి అంటే, వాళ్ళందరూ బస్సులు వేసుకుని బయలుదేరిపోవాలంట. వాళ్ళు ఈయన దీనికి సీఎం గారికి ఎదురెళ్ళిపోతాడంటే, ఈయన సీఎం గారికి ఎదురెళ్ళిపోయి లాకి ఎదురెళ్ళిపోతాను, కోర్టులకి జడ్జిలకి ఎదురెళ్ళిపోతాను. నాకు అర్థం కాదు, సీఎం గారు ఏమో మనకి ఎక్కడ ఉంటారో, మరి ఆయనకి ఎదురెళ్ళిపోవడం ఎందుకు? ఆయన నువ్వు పిలిస్తే ఫోన్ చేస్తే ఆయన వెంటనే తక్కువని వచ్చేస్తారు, మనకేం ఇబ్బంది లేదు. ఒక్కసారి మా సీఎం గారిని కూడా, మరి ఆయన ఇక్కడ పోటీ చేశారు, సకానికి సగం ఓట్లు పడ్డాయి, మేమొస్తాం కూడా గొడవ అయితే ఏం పెట్టాం, లాస్ట్ టైం ఏదో మాట్లాడినాం అన్నారు, ఏదో చెప్పారు. ఈసారి అయితే అలా కాదు, సీఎం గారిని ఖచ్చితంగా నువ్వు తీసుకొస్తే, మరి ముఖ్యంగా మా యానంలో మీరు వేసిన 17,000 ఓట్లు, మేము వేసిన మాకు పడిన ఓట్లు కూడా మేము అందరం కలిసి వచ్చి, అయ్యా మా పరిస్థితి ఇది, తమరు ఏదో చెప్పారు కదా, తమరు మీరు సీఎం అయ్యారు కదా అని మేము కూడా అడుగుతాం. ఎందుకంటే అడగాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీలో ఏదైనా ఆగిపోతేనే, పని చేయకపోతేనే ఎమ్మెల్యే చేయలేదు, మిగతా అన్ని మాత్రం నేనే చేస్తాను. ఏదైనా అయిపోతుంటే నేనే చేస్తాను. మనోడికి ఒకటేంటమ్మా, అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టారు గిరింపేటలో. ప్రజలందరికీ ఎలా ఉంటుందంటే, గిరింపేట గ్రామస్తులకు కానీ పాపం సాగుతున్నారు, మా గురువు గారు ఇక్కడ కట్టేశారు, వెంటనే ఒక 20 ఉద్యోగాలు పడిపోతాయి ఇది అర్జెంటుగా, అంతే. అది ఎందుకు కట్టారు, అది ఏంటి, అదేమీ లేదు. 20 ఉద్యోగాలు పాపం ఏముంది, కుటుంబం గడాల తప్పదు. 20 ఉద్యోగాలు మనకు లెక్క వస్తుంది. అందులో 2 ఎవరికి వేసారు, 3 ఎవరికి వేసారు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టి హరిశ్చంద్ర 3 ఏళ్ళు అయిందా, 3 ఏళ్ళు. ఇంకా తలుపులు కూడా పోయినాయి, అన్ని పోయినాయి. పరిస్థితి ఏంటి అంటే, అలాంటిదే మన ఈఫిల్ టవర్, అలాంటిదే మన ఇంజనీరింగ్ కాలేజ్, అలాంటిదే ఆయుష్ అని చెప్పి కట్టారు. దీంట్లో ఏంటంటే మనం మాట అంటాం, పులసకూరలో శనవాట నాది, అదేందా మీకు అంటే ప్రతి పులసకి శనం నాది అనమాట. అందులో కమిషన్ మా వాడికి.
మీకు అది అలా ప్రతి దాంట్లో మన కమిషన్ ఇప్పుడు చెప్పాను కదా 10 కోట్ల రూపాయల క్లాస్ రూమ్ లో కూడా మన పులుసులో సెన్నాది అంటే ఇంకేంటంటే ఇంకా అయిపోయింది. ఇంకా ఈ పూర్తిగా మనం దీనికి అలవరుచుకుని మనం పైన అంతా తీసేసుకుంటాం కదా ముందు, ఇంక మిగతాదంతా ఎవరు పడితే ఆడు చట్ట పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే అటువంటి దానికే చెప్తున్నాను. మీకు పూర్తిగా నేను అద్భుతాలు అయితే నేను చేసేస్తానని చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు నేను తెచ్చేసాను, ఆ రోజు నేను చేస్తాను. నువ్వు తీసుకొచ్చిన ప్రతిదీ కూడా చూడు. ఈరోజు నేను నిజంగా మనం మంచిగా మాట్లాడుకోవాలనుకున్న రోజున కూడా చాలా మంది నన్ను జిప్మర్ ఓపెనింగ్ రోజున అన్నారు, ఎందుకంటే మీరు మంత్రి గారిని ఇందులో ఉన్నారు అని కొంచెం మంచిగా చెప్పారని. ఎందుకంటే ఆ రోజు అర్థం కాని విషయం ఎవరికైనా, అతను ఆ రోజు హెల్త్ మినిస్టర్. మీకు అర్థమైందా? అది వచ్చిన టైంలో అతను హెల్త్ మినిస్టర్. ఆ మాత్రం క్రెడిట్ కూడా ఇవ్వకుండా నేను అన్నానంటే నేను అతనిలా మాట్లాడిన అవుతాను. అందుకని నేను ఖచ్చితంగా కూడా ఇలా ఈ రోజు మరి జిప్మర్ ఓపెన్ అయింది. నిజంగా చెప్పండి, అద్భుతమైన మనకి ఇంకా మన గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ అని చెప్తున్నారు. అది మరి నేను కట్టిన బిల్డింగ్లు, నేను తెచ్చిన బిల్డింగ్లు అని ఆయన చెప్పుకుంటూ అవన్నిటి నుంచి ఈఫిల్ టవర్ వెళ్తే మొన్న ఒక చిన్న పాప కాకినాడ నుంచి ఒక టీచర్ గారు అనమాట నాకు ఫోటో పెట్టింది. సార్ దీంట్లో పైకి వెళ్ళడానికి లేదు సార్, లిఫ్ట్ పని చేయట్లేదండి అంటే నాకు ఆవిడ పెట్టి, సార్ మరి మనం యానం పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి చూడడానికి తీసుకొచ్చాం, మరి పని చేయట్లేదు. ఏం చెప్పండి నేను వాళ్ళకి? దీని మీద ఇంకో అర్జెంటుగా ఇలా మాట చూసి దీని మీద అర్జెంటుగా మాకు ఎవరికైనా బయటికి చెప్తే 20 కోట్లు పెడతారు మళ్ళీ దాని మీద. అది పరిస్థితి. నేను అడిగేది కేవలం మనుషులు బ్రతికేవి అంటే మంచినీళ్ళు, చదువు, వైద్యం, రోడ్లు, ఇవి మనకు అద్భుతంగా ప్రతి ఏరియాలో ఉన్నాయి అంటే మీరు చెప్పండి. కానీ నేను వచ్చిన తర్వాత కనీసం మీరు అడిగింది 50% అన్నా నేను వేయగలిగాను. ఇప్పుడు ఇంకొక 50% రెడీగా ఉన్నాయి. అంతే తప్ప నేనేది ఏ కాంట్రాక్టర్ దగ్గర అయినా ఎవరి దగ్గరికైనా వెళ్ళి అశోక్ పలానా దాంట్లో ₹1 తీసుకున్నాడు, ₹1 తెమ్మన్నాడు అని మీరు ధైర్యంగా కాంట్రాక్టర్లు వెళ్ళండి, ఎంప్లాయీస్ అడగండి. ఎవరిని? ఎంప్లాయీస్. అది మున్సిపాలిటీ అయినా పీడబ్ల్యూడీ ఎంప్లాయీస్ అయినా అడగండి. లేకపోతే పెట్రోల్ బంకు లేకపోతే బ్రాండీ షాపులతో వెళ్ళి పలానా మా ఎమ్మెల్యేకి మీరు ఎంత ఇస్తున్నారు అని. లేదు, మీరందరూ నా కార్యకర్తలు కాబట్టి ఒక 5 ఏళ్ళ క్రితం ఎంత ఇచ్చేవారు, ఎంత పట్టుకెళ్ళేవాడు అంటే సగం నాదే ఏంటంటే 4 షాపులు ఉంటే 2 మనయే. మీరు అర్థం కాని విషయం ఒకటే, ఒక టైలర్ కానీ ఒక కొబ్బరికాయలు వ్యాపారి కానీ మొదలెట్టిన వ్యక్తి ఈరోజు ఏం వ్యాపారం ఉంది అతనికి? రాజకీయం తప్ప. మరి అన్ని ఆస్తులు ఎలా వచ్చేసినాయండి? ఏంటి మా జీతం ఎంతో చెప్తానమ్మా, 45,000 రూపాయలు 700 ఎంతో నా జీతం. ఏమ్మా మాకు ఇచ్చే జీతం ఆ టీఏడిఏ బిల్లులు కాస్త కలితో ₹1,00,000 ₹2,00,000 వస్తుంది. నేను పైకి వెళ్ళి కిందకు వస్తుంటేనే నెలకి 4-5 లక్షల రూపాయలు ఫ్లైట్ ఛార్జీలకి దారి ఖర్చులకి అవుతున్నాయి. మరి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఈయన మరి ఏం చేసి ఈయన ఇప్పటికి నాకు ఏం వ్యాపారం ఉండడానికి ఇప్పుడు కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఆయన, లేకపోతే ఏం చేస్తున్నారు ఆయన? నేను అదే అడుగుతున్నా. అంటే అతను ఏ స్థాయిలో అతను ఎదిగాడు? పక్కోడిని నువ్వు దోచేసావు, నువ్వు దొంగ ఏంటి? నా కుటుంబం వైపు నువ్వు ఒక్కసారి నా వైపు రా. నా కుటుంబంలో నా ఫ్యామిలీ, మా చిన్నాన్న, మా పెదనాన్న వ్యాపారస్తులే, మా నాన్న, నేను, అదే విధంగా ఇంకొక పక్కెళ్ళి వ్యాపారస్తులు. మేము రాజకీయం చేసుకున్నాం. నేను 3 ఏళ్ళ నుంచి వ్యాపారం ఆపుకున్నానమ్మా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే నిలదొక్కుకోవాలా, 10 మందికి సాయం చేసే శక్తి పెరగాలి. కాబట్టి మళ్ళీ నేను పరిగెడతానే ఉన్నాను. ఎందుకంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని కాదు లేదు అని అనకూడదు కాబట్టి. కానీ మరి మన గురువు గారికి ఏ వ్యాపారాలు ఇప్పటికి ఏ రకంగా ఎలా సంపాదించుకుంటున్నారు అన్ని మీరు ఆలోచించండి. ఇది జ్ఞానంలో ప్రతి గుమ్మంలో ఈ మాట ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఏ వ్యాపారం ఉంటే ఆయన బిల్డింగ్ కట్టుకుంటాడు. చాలా మంది అనుకుంటారమ్మా, ఎందుకంటే ఎమ్మెల్యేలకి బోల్డ్ రకంగా డబ్బులు వచ్చేస్తే, ఎమ్మెల్యే అయితే చాలు బోల్డ్ రకాలుగా డబ్బులు వచ్చేస్తాయి, బోల్డ్ వాళ్ళకి ఇంకా మడుగులు వచ్చేస్తారు,
ఇంకా నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత మాత్రం నాకు నేను ఏం చేసుకున్నా నా డబ్బులతోనే, నాకు నేను ఏ రూపాయి ఇచ్చినా మా నాన్న కష్టార్జితమే, నేనేం చేసుకున్నా అది నాదే మీకు నేను పెట్టాను తప్ప అటువంటి ఏది వచ్చినా కూడా నేను ఎలా అంటే చాలా ధైర్యంగా చాలా ఇదిగా చెప్పుకోగలను. ఎందుకంటే ఏదైనా ఇంకో రూపాయి వచ్చింది ఏది కూడా అలా ఉండదు, ఎవరి దగ్గర నిలబడదు. కానీ ఇతని దగ్గర మాత్రం పొట్టలో లేకపోతే కోట్లో లేకపోతే ఇంకొకటి ఎలా నాకు అర్థం కాని విషయం. ఇందులో ప్రతి మత్స్యకారుడు కూడా, ప్రతి ఒక్క దళితుడు కూడా, ప్రతి ఒక్క ఇతర కులస్తులందరూ కూడా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మీలోంచి వచ్చిన మనిషి ఏ రకంగా, లేకపోతే ఈ 40,000 రూపాయల జీతంతోని, లేకపోతే ఆయన మంత్రిగా ఉండి వెంటనే పెన్షన్ వస్తుంది ఒక 20,000 అంతా, ఈ 60,000 రూపాయలతోని ఆయన పిల్లలు పెట్రోల్ బంకులు, లేకపోతే వ్యాపారస్తులు. ఇది జ్ఞానంలో మీరు ఎప్పుడైనా చూడండి, నాకు ఏ వ్యాపారం లేదు, నేనేం చేసుకున్నా బయటే నాకు నా తరపున కానీ, నా కుటుంబం తరపున కానీ, నా ఫ్యామిలీ తరపున కూడా అందరూ కూడా ఏదో రకంగా చేసుకుంటానే బ్రతుకుంటాం. ఎందుకంటే మా నాన్న పోయేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తిరిగి ఆ పరమేశ్వరుడు దయ వల్ల మళ్ళీ నిలదొక్కుని ఈ రోజు మంచి చేయడానికి వచ్చింది తప్ప బాగున్నాం కదా అని ఎక్కడ పడుకోలేదు. మాట్లాడితే మీ నాన్న మా నాన్నంత మంచోడిని అయితే నేను కాదు, అది మాత్రం నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు నన్ను పాండిచేరిలో క్రిమినల్ ఎమ్మెల్యే అని పిలిచారంటున్నాను. ఏంటో చెప్పనా, అది ఎవరు చెప్పారో కూడా చెప్తాను నేను. అరే అంటూ పెద్ద ఆయన ఉన్నారు మన దగ్గర కూడా చాలాసార్లు వచ్చారు, పేర్లు అనవసరం. ఆయన సరైనోడికి సరైన క్రిమినల్ ఎమ్మెల్యేరా నువ్వు అని చెప్పి నేను గెలిచింది ఎప్పటి నుంచి ఆయన చెప్తున్నాడు. ఎందుకే మనోడికి అర్థం అవ్వలేదన్నమాట ఆ విషయం. ఎలా అంటే క్రిమినల్ ఎమ్మెల్యే అంటే నేను పోనీ క్రిమినల్ అయితే నేను ఏం చెప్తే ఆడలో చేయాలా, అక్కడ నన్ను ఏం చేస్తానని అర్థం కాని విషయం ఏంటంటే నీకు సరైన మొగుడు వచ్చాడురా అని చెప్పేదానికి ఆయన చెప్పిన పదం అది వదిలేసి తమరు ఇంకా రకరకాల ఇది అన్నమాట. ఏ రకంగా అయినా కూడా నాకు ఒకటే, చాలా నేను అతి తక్కువ టైంలో కూడా మా నాన్న కోరిక గెలాలని చెప్పి నేను యానలో పోటీ చేసిన, నేను ఇంటింటికి తిరిగాను. ఆ రోజు ఇంటింటికి తిరిగిన రోజుని ప్రతి ఒక్క కుటుంబంతో చాలా దగ్గర సంబంధం అన్నమాట. మా నాన్న కోరిక పక్కన పోయింది, నాకు మీ సమస్య నాకు పెద్దదైపోయింది, దగ్గర అయిపోయింది, దానికే నేను బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అంతే తప్ప మా నాన్న కోరిక నేను తీర్చేశారు మీరు నాకు. నేను ఇంకా కొత్తగా ఏమి అద్భుతాల్లో ఏం అవసరం లేదు నాకు. ఈ 3 ఏళ్ళు ఇన్ని చిందులు చేయక్కర్లేదు, ఇన్ని గొడవలు పెట్టుకోక్కర్లేదు, ప్రజలకి ఇది ఏమీ అందట్లేదని చేయక్కర్లేదు. కానీ మనం ఏవైతే కోరికతో ఒకరిని బలంగా నమ్మామో, ఒకరిని బలంగా మనం స్థిరపడాల దగ్గర ఉన్నామో వాళ్ళకి తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అంతఃకరణ శుద్ధం మనం ఎక్కడికి వెళ్తున్నాం, అంతే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఈయన ఏంటంటే మనకి అన్ని రకాలుగా కూడా తోచేసాం, పెట్టేశాం. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఈరోజు ఇన్ని మంత్రులు వచ్చారు మన దగ్గరికి, ఎంతమంది వచ్చారు. ఏ రోజైనా పలానా పేటలో తిరిగి పలానా వరదలు వచ్చినప్పుడు, లేకపోతే సైక్లోన్ వచ్చినప్పుడు కూడా పరంపేట వెళ్ళినప్పుడు, దళిత వెళ్ళినప్పుడు ఆ షెల్టర్లోకి తీసుకొచ్చినప్పుడు మనకి అమ్మ వచ్చేస్తున్నారు, రాసుకున్నారు కలెక్టర్ గారు, రేపు నెక్స్ట్ ఇంకో నెల వచ్చేస్తారని నానోడితో కూడా చెప్పించేవారు. నిజమా కదా ఏమంటే ప్రభావతి గారు? లేకపోతే ఇల్లులు లీక్ అయిపోయి షెట్లు లేక వాళ్ళ పరిస్థితి ఏంటంటే లీక్ అయిపోతున్న స్లాబ్ల పైన కారిపోవడం. వీళ్ళు ఎవరికి అవి అవసరం లేదా, ఇతనికి అది అవి కనబడవు. క్లాస్ రూమ్ లో స్క్రీన్లు కనబడుతున్నాయి, ఇతను ఏం కనబడుతున్నాయి మనకి, ఇంత లోతుని మనం దిగి వెళ్తుంటే అది కనబడుతుంది. ఏంటంటే బిల్డింగ్ అదిగో తెచ్చేసాను, ఈఫిల్ టవర్ తెచ్చేసాను. ఇది నేను అడిగేది. నేను కొత్తగా రేపు పొద్దున్న తరతరాలుగా రాజకీయ నాయకులు ఏజెన్సీ తరతరాల్లో చాలా నాయకులు పుడతారు, వస్తారు, ఎంతో మంది తయారవుతారు. మనం ఒకరికి ఆదర్శంగా వెళ్ళాలి, ఒకరికి మంచిగా ఉండేటట్టుగా వెళ్ళాలి తప్ప ఈ రకంగా వెళ్తే ఏ రకంగా జ్ఞానం ప్రజలకి ఇంకా అవ్వదు. అయిపోయింది. 30 ఏళ్ళు చూశారు, ఇంకో దరిద్రం కొద్దీ కర్మ కొద్దీ ఇంకొక 5 ఏళ్ళు పడుతున్నాం అంతే తప్ప ఇతన్ని మాట విని మాత్రం ఏదైనా మనం బుర్ర పాడు చేసుకుని పరిస్థితి ఉంటే మాత్రం
ప్రజలకి ఏ రకంగానే కూడా చేయదు. అతను కబ్జాల్లో ఇక్కడ పక్కనే రామారావు గారు లేఅవుట్లో 6 కోట్ల రూపాయలు, పలానా చింతవోళ్ళ లేఅవుట్లో 7 కోట్ల రూపాయలు. అదే చెప్తున్నా, ఇతను చేసిన దౌర్జన్యాలు దందాలు ఏంటంటే నేను ఎవరికి చెప్పక్కర్లే, మత్స్యకారులకు మైక్ ఇస్తే మీరే చెప్తారు. అమ్మా ధైర్యంగా చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అశోక్ అనేవాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరికైనా రూపాయి ఇచ్చారా మీరు? ఎవరి వల్లమ్మా? అది మీరు ధైర్యంగా చెప్పాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే చెప్తున్నాను, నేను మొట్టమొదటి రోజుని మీకు మొదట్లో డబ్బులు పడుతున్న రోజుని కూడా నేను చీఫ్ సెక్రటరీ గారిని పోలీస్ సెక్యూరిటీ అడిగాను ఇక్కడ నేను. అంత బలంగా. ఎందుకంటే మీకు చాలా మంది అనిపిస్తుంది, అయ్యో మనోడు కదా అక్కడ ఎంతైనా పాపం మనకు డబ్బులు ఇచ్చేలా చేశాడని. ఆ సొలికోట్లు నేను చెప్పలేను కాబట్టి వాళ్ళకి అయ్యే వింటారు కాబట్టి. కానీ ధైర్యంగా చెప్పండి, అశోక్ అని వాడు గుమ్మం మీరు తిరగల, అశోక్ అని వాడు గుమ్మం మీరు ఎక్కలేదు, ఏమీ చేయలేదు, ధర్నాలు చేయలేదు, ఏమీ లేదు. కానీ మీ డబ్బులు మీకు పడుతున్నాం. ఎల్లక్కర్లేదు, రావక్కర్లేదు, జాగక్కర్లేదు, అంతే. ఏంటంటే ఇక్కడ పలానా ఎవరో అశోక్ కాపులు వచ్చేసారు, దౌర్జన్యం చేసేస్తారు, యానంతా నాశనం చేసేస్తారు అంటే ఇతనికి మాట చివరిన ఒక కుల రాజకీయాలు, ఇటు ఒక రాజకీయం, ఇటు ఒక రాజకీయం. నాకు అది రాదు. నా పరిస్థితి ఏంటి అంటే 10 మంది కలిసి ఉందాం, 10 మంది కలిసి ఎదుగుదాం అనే నినాదంతోనే నేను ఇది మొదలు పెట్టాను. దాన్ని అలాగే తీసుకెళ్తాను. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నేను ఎవరి గురించి ఆలోచించిన ఇది ఉండదు. కానీ రాజకీయ వేదిక మీద రాజకీయాలుగా కొన్ని చెప్పకపోవడం జరుగుతుంది. అది మీరు గమనించుకోవాలి తప్ప ఏం జరిగినా చివరికి మా నోడు, నా బిడ్డ నాకు మంచి చేస్తాడు అని కడుపులో పెట్టుకోండి, అంతే. దాన్ని పూర్తిగా నిలబెట్టుకునే బాధ్యత నాకు. అంతేకాకుండా రేజెన్సీ గురించి పాపం నిజంగా ఎంత పరిస్థితి అంటే, ఈరోజు యువతకు నేను మాట ఇచ్చాను, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తానని పాపం నా దగ్గరికే 100 కాగితాలు ఇచ్చారు. అదే విధంగా నాయుడు గారు కూడా కొన్ని కోట్ల రూపాయలు వేచించి ఒక 3 నెలల్లో అది రన్ చేయడం జరిగింది. నిన్న కర్మ ఏంటి అంటే ఆయన నేను కలవడం జరిగింది, చాలా మాట్లాడుకున్నాం. ఆయన పరిస్థితి ఏంటి అంటే యానం రాజకీయాలకి ఆయన్ని కూడా బెదిరించి, ఆయన్ని కూడా ప్రలోభ పెట్టి, ఇలా అయితే నీ కంపెనీ ఓపెన్ అవను, ఇలా అయితే నీకు సీఎంతో అడ్డుపెట్టిస్తాం, లేకపోతే పలానా వ్యక్తితో ఇది చేస్తాం అని చెప్పి ఆయనను కూడా, ఆయన మనసులో బాధ, ఆవేదన ఏంటో ఈ రోజు కాదు, ఎంపీ ఎలక్షన్ రోజు మనం మీటింగ్ పెట్టిన రోజుని మైక్ పట్టుకుని అరగంట ఆయన చాలా క్లియర్ గా యానంకి ఏమైతే అన్యాయం జరిగిందో అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ ఈ రోజు ఆయన సంతకంతో శాసనసభ్యుని కలిసాం, మేము ఇది జరగలేదు, రకరకాలుగా సోషల్ మీడియాలో 100 వస్తాయి. కానీ ఆయనకి ఒకటే 84 సంవత్సరాల వయసు ఆయనకి. ఈ రోజు ఇంకా కూడా వచ్చి పోరాడుతున్నారంటే నాకు ఆయన నన్ను మాట అన్నందుకు నేనేమి బాధపడిపోలేదు, ఇబ్బంది పడిపోలేదు. ఏం జరిగినా ఫ్యాక్టరీ ఓపెన్ అయితే తీరాలి, ఫ్యాక్టరీ ఓపెన్ అయితే తీరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. దానికి నేను 20 రోజుల క్రితం మన పాండిచేరిలో వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా ఒకటే, అతి త్వరలో డిసెంబర్లోనే మీటింగ్ జరుగుతుంది సీఎం గారి ఆధ్వర్యంలో, దానికి మీరు కూడా రావాలి. అదే విధంగా సీఎం గారితో చెప్పించుకుని మన మాజీ మంత్రి గారు కూడా ఉండాలి, నేను ఉంటేనే ఇది జరగాలి అని చెప్పి కోరుకున్నాడంట. సో సమస్య ఏమీ లేదు, ఇబ్బంది లేదు మనకేమి. మనకు కావాల్సింది రేజెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వడం అంతే. మీకు అదే చెప్తున్నాను, చాలా వరకు కూడా అతను నేను కొబ్బరికాయ కొడితే ఏడ్చేస్తున్నాను, నేను ఎత్తే ఏడ్చేస్తున్నాను అంటున్నాడు కాబట్టి చెప్తున్నాను. అలాంటి పరిస్థితి వస్తే చాలా స్టేజ్ల మీదకి రానివ్వబోదు, అంతే తప్ప ఇలా కాదు. కానీ పరిస్థితి ఏంటి అంటే రాజ్యాంగంగా ఎలాగో యానంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పాటించింది లేదు, దానికి ఒక శాసనసభ్యుడికి విలువిచ్చింది లేదు. కాబట్టి మనం ఒక అడుగు మనం మంచి కోరుకోవాలి కాబట్టి, మీ మంచి నేను కోరుకుంటాను కాబట్టి ఒక అడుగు ఆలోచించి మీకు మంచి జరిగే విధంగా కొన్ని చోట్ల నేను తగ్గున్నా కూడా అది కేవలం మనకు మంచి జరగాలనే ఆలోచనలో తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇది కూడా రేజెన్సీ నాయుడు గారు కూడా మరి ముఖ్యంగా ఆయన ఎవరెవరికి స్థలాలు ఇవ్వాలనుకుంటున్నారో అది కంపెనీలో పోగొట్టుకున్న ఆ రోజు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆయన ఇవ్వమనడం జరిగింది. దానికి చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా కార్మికులతో కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు కార్మికులు కూడా ఉన్నారు మాతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళందరూ కూడా ఏమనుభవించారో ఈ 15-20 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది.
ఈరోజు రేజెన్సీ అనేది మనకు చాలా అవసరమైన విషయం. దానికి నేను మంత్రి గారు మాట్లాడుతూ ఇక్కడ తీసేసి దర్యాప్తులో పెట్టండి. నాకు అర్థం కాదే, రావడానికే ఒకళ్ళు ఏడుస్తున్నారంటే నీకు మళ్ళీ ఇందులో నొప్పి అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే రేజెన్సీ తీసేసి మళ్ళీ ఇంకో చోట పెట్టాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్ళకి కూడా ఆయనకి ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అనేది లేకుండా మనం ప్రజలందరూ కూడా నేను అండగా ఉంటే, నేను అసలు ఆయన రానని చెప్పాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి గుంటూరులో కొత్తగా ఇంకో కంపెనీ ఇచ్చారు. అయినా కూడా నేను ఆయన బతిమలాడి, సార్ మీరు ఆల్రెడీ ఎంత డబ్బు పెట్టుబడి పెట్టారు, ఎక్కడికి వెళ్తారు, ఎటువంటి పరిస్థితి ఏమి ఉండదు, మీకు ఆ గ్యాస్ కానీ మీకు ఇక్కడెక్కడ మిగతా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏమైనా కూడా ప్రజలు ఉవ్వెత్తులు లేచి మీకు అండగా నిలబడతాం, ఏ రకంగా ఎవరు ఆపుదామన్నా కూడా ఇది ఆపడం జరగదు అనేది పూర్తిగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఈ డిసెంబర్లో కూడా మీటింగ్ జరుగుతుంది. ఆయన నన్ను ఏదో పాపం ఏదో లెటర్ రాసి ఇచ్చారని చెప్పో లేదా ఏదో పట్టించుకోవడం కూడా ఏమీ లేదు. కానీ ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే మంచే చెప్పడం జరుగుతుంది, దానికి రాజకీయ ఎత్తులు ఎన్ని జరుగుతున్నాయి అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిన పని ఎంతైనా ఉంది. అంతేకాకుండా మనం ఈ ఇళ్ల పట్టాలకి సంబంధించి ప్రజలందరికీ కూడా ఎవరెవరికి నిజంగా లేవో ఎవరెవరికి పూర్తిగా అందించగలమో నేను అతి త్వరలో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా, అతి త్వరలో అంటే అయిపోయిన తర్వాత ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత నేను ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రావడం జరుగుతుంది. ఎవరెవరికి నేను ఎలా నిజంగా వాళ్ళ అర్హులో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు నేను సాధ్యపడగలను అందరికీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మనం ఎవరు వచ్చినా కూడా మనకేం చేశారు, మనకి ఏదో చేసేస్తారనేది ఆశపడకుండా మనం ఎవరైతే వెనకాల నిలబడ్డామో అది బలంగా నిలబడితే వాళ్ళకి మరింత బలంగా ఏదైనా చెయ్యాలి, ఇంకా పెట్టాలి అనే ఆ ధైర్యం వస్తుంది. దానికి మీరు అందరూ కూడా నాతో ఉండాలి తప్ప నన్ను క్వశ్చన్ చేయొద్దు, నన్ను అడగద్దు అని అనట్లే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లి నన్ను ఒక బిడ్డగా, మీరు తిట్టినా నేను పడతాను, మీరు ఇంకోటి చేసినా నేను పడతాను. కాకపోతే నాకున్న అది పొగరు అనుకోవద్దు, ఇంకోటి అనుకోవద్దు. ఒకటి ఏంటి అంటే తప్పు చేయను అనే ఒక భావం. ఎలా అంటే ఎవరో బెదిరించేస్తేనో ఎవరో భయపెడితేనో తగ్గే మనిషిని కాదు. ఎందుకంటే ఒక మనిషికి నేను ఏదైనా చేయగలిగినప్పుడు చేస్తాను. ఆ చేసేసిన తర్వాత కూడా నన్ను బెదిరించి లేకపోతే ఆడెవడో వాసన చూపించి అక్కడ ఆడికి చేసేస్తానన్నాడు నాకు ఇది చేయంటే మాత్రం నేను ఆలోచించను. ఎందుకంటే ఖచ్చితంగా మంచి గెలవాలనే మనం ఇది మొదలు పెట్టడం జరిగింది. దానికి మీరు అందరూ కూడా పూర్తిగా అండగా ఉంటారని ఆశిస్తున్నాను. మరి మీకు పూర్తిగా కూడా పట్టాలు ఎవరెవరికి ఏమున్నాయో అందరూ మన ఆఫీసులో పెట్టుకుని ఉన్నారు. నేను అదే చెప్తున్నానమ్మా, నేను చాలా వరకు కూడా నేను కూడా అదే చెప్తున్నాను. ఎందుకు అంటే మీకు అర్థం కాని విషయం కూడా సీఎం గారు మొన్న నేను అడిగాను ఇన్ని పట్టాలు ఉన్నాయి సార్ అసెంబ్లీలో అడిగినప్పుడు ఎంత, నాకు బై మిస్టేక్ నా రోడ్లో అక్కడ నెంబర్స్ 25,000 అని వచ్చేసింది. ఆయన నాకు జోక్ అనుకుంటున్నాడు. ఆయన సరే 2500 సార్ బాబు 25,000 కాదు ఎలా అని అంటే ఇచ్చేస్తున్నాం. ఇదిగో ఆ వీడియో కూడా మనం పెట్టాం. సరే మరి ఓట్లు వేయించుకున్నాం కదా, మీకు అర్థమైందా? ఆయనే సీఎం కదా, ఇక్కడ మనకు మరి చెప్పుకోవడానికి ఇతను మంత్రి అని చెప్తున్నారు. అలాగా మరి నాకు అడిగేది నిజంగా ప్రజలందరూ కోరుకునే సమస్యలు, ప్రజలు కోరుకున్న సమస్యలు నీకు మనసులోకి వచ్చినాయి కాదు, నువ్వు ఊహించుకునేవి కాదు, మేము అడిగే నువ్వు ఖచ్చితంగా చేయి. ప్రజలు నీకే ఆశీర్వదించాలంటే నిన్నే ఇష్టపడతారు, దానికి నేనేం చేయక్కర్లేదు. కానీ నేనేదో కోరుకున్నాను, నేనేదో ఊహించాను, నేనేదో బిల్డింగ్ తెచ్చాను అనేది మాత్రం చెల్లదు. ఇంకా నేను ఇప్పటికీ కూడా నాకు ఒక భయం ఏంటి అంటే అదేదో నేను చేస్తాను అనే టైంకి ఈ కబ్జాలని లేకపోతే ఇంకోటని పెడుతున్నాడు. దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకేమి ఇతను పెడతాడని చెప్పి ప్రతి ఒక్కటి కూడా విడదీసి మీకు చెప్పడం జరుగుతుంది. అంతకు మించి దీంట్లో ఏ ఉద్దేశం కూడా కాదు. ప్రజలందరూ కూడా ఇతను మా నాన్న అంటున్నా లేకపోతే నన్ను అంటున్నా నేను ఒక మాట తగ్గిపోయినట్టు కాదు. అతని ఫీలింగ్ ఏంటంటే
మా నాన్న పాపం చాలా మృదువు అలా అనుకుంటున్నాడు. నేను యానం బోర్డర్లో ఉన్నంత వరకే అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే యానంలో గొల్లపల్లి గంగాధర ప్రతాప్ ఆశయాలతోని అడుగు జాడల్లోని ఆయన నన్ను కార్యకర్తలు కానీ మనుషులు కానీ ఎలా చూసారో ఆయన లాగా నేను మృదువుగానే ఉండాలని అనుకుంటాను తప్ప అది నువ్వు పోగొట్టేద్దాం లేదు మనం ఏదో పీకేద్దాం అనుకున్న స్థాయి నీకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరు రెడీ. ఏ రకంగా కూడా మినిమం తగ్గేదే లేదు మన వయసులో. ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఓ బీపీ తెచ్చేసుకుని ఇది అప్పటికే మనకు సగం పొద్దున్న తింటే రాత్రి అరగట్లేదంట, రాత్రి తింటే పొద్దున్న ఇబ్బందిగా ఉంటుందంట. ఈ పరిస్థితిలో ఉన్న నువ్వు నీ యానానికి కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. నువ్వు ఆలోచించుకునే విధానం ఏంటి అంటే నీకు తయారు చేయ నీకు రాజకీయాల మీద ఆసక్తి ఇంకా ఎక్కువ ఉందనుకో, యువతను తయారు చేయి రాజకీయాలు. నేను నష్టమేం లేదు. వాళ్ళందరూ కూడా మంచిగా అందరికి మీటింగులు పెట్టు, యువత ఎలా ఉండాలి, ఎలా మంచి పని చేయాలి ఇలాంటివి చెప్పు. అన్నీ నేనే తెచ్చాను, నేనే చేశాను ఇలాంటి సొల్లు కవర్లు మాత్రం నువ్వు తగ్గించుకుంటే ఎలా అంటే నేనేం చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడిన 10 మాటల్లోనే నువ్వే దొరికేస్తున్నావు. ఆలోచించుకుని కాకపోతే ఏంటి అంటే మెహర్బానీ ఒక రకమైన మెహర్బానీ. నేనే చాలా పెద్దోడిని కదా, నేను చేశాను కదా. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దేశ రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నోడిని యానంలో తీసుకొచ్చి పాడేసి నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడ పాడేయాలో కూడా ప్లాన్ చేసుకునే ఉంటాను కదా. అతను గుర్తుపెట్టుకుని గౌరవించి ఆ పని ఏంటంటే ఇంకొక సంవత్సరం 8 నెలలను మూలుగుతున్నావు కదా, ఈ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. మనం చెప్పిన సీఎం గారు లేకపోతే మన పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకుంటే, మన సీఎం గారు అనే వ్యక్తి నీకు లేకపోతే నీ పరిస్థితి ఎక్కడ ఉంటది? నిన్ను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి, నిన్ను నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉంటావు అనేది నువ్వు క్రమబద్ధీకరణగా నువ్వు చెప్పు ప్రజలకి. మనకు సీఎం ఉన్నంత వరకే, మనకు ఆ ఫోటో ఉన్నంత వరకే మనకు దిక్కు, అంతవరకు లేకపోతే మనకు లేదు అనేది నువ్వు చెప్తే ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ 3 ఏళ్ళలో కూడా ఆయన్ని మేము ఓడించామని చూడలే. నీ పైన నీ ఇబ్బందులు పెట్టడం కానీ, లేకపోతే నీ తాలూకా వాసన కానీ, నీ తాలూకా లక్షణాలు కానీ యానం రాజకీయాలు ఈ తరంతో పోతాయని చెప్పి నన్ను గెలిపించాడు. అది నువ్వు మొత్తానికి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఏదో ఎవరితోనో ఏదో పదవి తెచ్చుకున్నావు. కానీ ప్రతిసారి అలా ఉండదు. నీకు నిజంగా మనకు అంతే నువ్వే ఆ కర్మ కొద్దీ మా పరిస్థితి ఏంటంటే ఆ రోజు నువ్వు పోటీ చేస్తుంటే 5,000 మెజారిటీతో గెలుస్తాం. కాకపోతే పరిస్థితి ఏంటి అంటే సీఎం గారు కదా, ఆ ముందు ఎలక్షన్ కూడా మీ అందరికీ గుర్తుండదు. ఆ ముందు ఎలక్షన్ బైరేశ్వరం గారి ఎలక్షన్ మనందరూ ఎవరికి చేసాం? ఏ పార్టీకి చేసాం? మనం వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమంది పాపం అటువైపు ఉండిపోయారు. ఎందుకంటే సీఎం గారు కదా, పెద్ద ఆయన గౌరవంగా. ఈసారి అలా ఉండదు పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నీ దరిద్రం నీకు సరిపోక ఆయన నెత్తి మీద కూడా ఒక ఓటమి చుక్కను పెట్టావు తీసుకొచ్చి. మళ్ళీ ఎలాంటిదంటే నన్నే పెట్టావు డైరెక్ట్ గా. నాకేంటంటే నాకు నా ప్రజలు ముఖ్యం అనుకునే తాపత్రయం తప్ప అతని మీద గెలిచాను అనేది ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు కూడా గెలిచింది మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి మీదే. నా పోరాటం ఎప్పుడు కూడా మల్లాడి కృష్ణారావుతోనే. నా ఆశయం కూడా నిన్ను యానంలో పూర్తిగా ఉండకుండా చేస్తేనే యానం ప్రజలకు పూర్తిగా మనశ్శాంతి, అభివృద్ధి కూడా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే వచ్చిన కొత్తలో నాకు ఈ మాటలు వచ్చిన కొత్తలో నాకు ఇలా లేదమ్మా. ఎందుకంటే నేను చాలా వేదికల పైన చెప్పాను, నాకు విష్ణుమూర్తి గారు కూడా చెప్పారు, గొడవలు వద్దామా అశోక్, మనం అలాంటి చేయకూడదు. నేను పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఈ స్థాయి 3.5-4 సంవత్సరాలు అయ్యేటప్పుడు చెప్తున్నానంటే పరిస్థితి ఏంటి అంటే అతని యానంలో లేకపోతేనే యానానికి మంచి రోజులు, యానానికి అభివృద్ధి తప్ప ఇతరంటి వ్యక్తి పరశురామ్ గారు ఉన్నారు, లేకపోతే రక్షా హరికృష్ణ గారు ఉన్నారు, లేకపోతే వెలగరాజేశ్వరరావు గారు ఉన్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళు పెద్దగా ఎక్స్ఎమ్మెల్యే అనే వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నా కూడా జ్ఞానం కోసం ఏదో మంచి మాట చెప్తూనే ఉన్నారు. లేకపోతే వాళ్ళ అడుగు జాడల్లో మనం తిరిగి చూస్తే వాళ్ళు వేసిన మంచి అడుగులే మనకు కనిపిస్తున్నాయి. కానీ గత 30 సంవత్సరాల మాత్రం మన యానానికి ఒక శాపం, ఒక యానానికి ఒక దరిద్రం పట్టిందనే పూర్తిగా చెప్పాలి. దానికి ఈ టర్మ్ తో అది మీరు నన్ను గెలిపించి సగమే పోగొట్టారు. ఖచ్చితంగా మిగతా సగం డబుల్ ఇంపాక్ట్ లో మనం పోగొట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రజలు పూర్తిగా కూడా
గమనిస్తూ ప్రజలందరూ కూడా, యువతకు కూడా నేను సభాముఖంగా చెప్పేది ఒకటే, నేను మీకు మంచి చేయాలని వచ్చాను తప్ప నేను మీ పైన ఎమ్మెల్యే అయిపోవాలి, మీనేదో ఎమ్మెల్యే అయిపోయి ఇంకొక స్థాయికి వెళ్ళిపోయి ఒక గొప్పగా అనిపించుకోవాలని నేను రాలేదు. మీలో ఒక్కడు గాని, మీలో ఒక అన్న గాని, మీలో ఒక తమ్ముడు గానే ఖచ్చితంగా ఉండాలని మీ తరపు నేను పోరాడుతున్నాను. ఖచ్చితంగా మీరే పోరాడతారు అనుకున్న రోజు కూడా ఈ వేదిక ఎప్పుడు కూడా యువతకు రెడీగానే ఉంటది. దానికి నేను పూర్తి సహకారంగానే ఉంటాను. కానీ మంచి లక్షణాలు, మంచి ప్రయోజనాలు, మంచి మాటలు ఉన్న వ్యక్తులుగానే మనం మెలగాలి. మంచే గెలుస్తుంది రాజకీయాలు అని అనుకోవద్దు. రాజకీయాల్లో అన్ని రకాలుగా కూడా నన్ను తయారు చేసిన వ్యక్తి మల్లాడి కృష్ణారావు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నన్ను ఒక సీఎం మీద గెలిపించినప్పుడు కూడా నేను ఇది లేదు, కానీ 3 సంవత్సరాల్లో నాకు ఒక పొలిటికల్ గా ఏ రకంగా మనోడి చేసిన చెత్త రాజకీయం స్టేట్ లో యానంలో కాదమ్మా, మనోని ఏ పార్టీ పెడదో, ఏ పార్టీ రానివ్వదు, ఏ పార్టీకి మనోడితో పని లేదు. పరిస్థితి ఏంటంటే అన్ని మనయే. ఎలా అంటే వెంటనే మనం అక్రమంగా సంపాదించిన ఒక 25-30 కోట్లు వెనకాల పెట్టేసుకుని బ్యాక్ లో తిరుగుతూ ఒక 5 ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారు, నేను గవర్నమెంట్ పడగొడేద్దాం అనుకుంటున్నాను, లేదా గవర్నమెంట్ నిలబెడేద్దాం అనుకుంటున్నాను. ఇది మనోడి కథ అంతే తప్ప ఇతనికి ఏ రకంగా కూడా పాండిచేరిలో కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాల్లో కూడా మంచి పేరు లేదు. యానం అనేటప్పటికి మీరు ఆ రోజు చూడండి, నన్ను మీరు గెలిపించిన తర్వాత కాదు, నేను గెలవాలని మనకంటే ముందు కోరుకున్నారు. అది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత, మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చి నేను గెలిచాను, అది పక్కన పెడితే మనం గెలవాలని మనకంటే ఎక్కువ వాళ్ళు ఆరాటపడ్డారు. ఎందుకంటే మన దరిద్రం అక్కడ మినిస్టర్ గా కూడా పనిచేసింది, మన అన్ని రకాలుగా కూడా మన యానమే కాదు అక్కడ తగలేసాం, మన మార్క్ అక్కడ కూడా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి యానం ప్రజలకి ఉండకూడదు, పాండిచేరి ప్రజలకి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అప్పుడే తీర్మానించారు. కానీ ముఖ్యమంత్రి వర్యులు మరి అర్థం చేసుకోలేదు ఆ రోజున్న పరిస్థితి. కానీ మళ్ళీ మీరందరూ కూడా మన కార్యకర్తలకు కానీ మన మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని మీడియా ఛానల్లో, కొన్ని పేపర్లో నన్ను చూపించడమే మానేసి, మీకు గుర్తుంటే మీకు తెలుస్తుంది. చాలా మంది ఎవరికైనా ఇక్కడ మైక్ ఇమ్మంటే నేను ఇస్తాను, మరి అమ్మా మీకు ఇక్కడ పేర్లు వద్దులే, మీకు ఇక్కడ నా ఛానల్స్ లో నేను ఎంతసేపు కనబడతాను అమ్మా, అదే మిగతా మన ఆయన ఎంతసేపు కనబడతాడు, అది పరిస్థితి అర్థమవుతుందా? చాలా సార్లు నాకు చాలా మంది తల్లులు కానీ, చాలా మంది చెల్లెళ్ళు కానీ నాకు పెడతారు మెసేజ్, అనే మంది రావట్లేదు ఏంటారు, అనే నువ్వు అంత తిరుగుతున్నావు కదా, నువ్వు అంత చేస్తున్నావు కదా, మంది రా మనం చూపించామా ఇక్కడ, మనం అంటే కోపం. ఇప్పుడేకమ్మా ఎలక్షన్ ముందే మనం చూపించలేదు, అయినా కూడా మీరు నాకు ఓటేశారు కదా అంటే కారణ అక్కడ అలా కాదమ్మా విషయం. మనం అనే ఎవరో కొత్తగా నా ఫ్రెండ్ ఉందా అనే ఆ అమ్మాయి అదే చూస్తానంటుంది, అన్నయ్య అలా చేసాడు ఏంటి అని అడుగుతుంది నన్ను అంటున్నారు. కానీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా క్లియర్ గా చెప్తున్నాను నేను, మీరు మంచైనా చెడైనా కూడా తొడలు కొట్టేసుకున్నప్పుడు రాయడమే కాదు, పాండిచేరి న్యూస్ కూడా ఇక్కడ లోకల్ ఛానల్స్ లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అమ్మ ఒక్కసారి పాండిచేరి న్యూస్ కూడా ఎంతైనా ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ప్రతి ఛానల్ కూడా చూస్తానే ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ నేను న్యూస్ ఇవ్వట్లేదని వాళ్ళు ఉంటారు, లేకపోతే న్యూస్ చెప్పట్లేదని ఉంటారు. మరి రోజు మరి మల్లాడి కృష్ణారావు గారు మీ ఛానల్ కి ఆయనే వచ్చేస్తున్నాడో మరి లేదో నాకు తెలియట్లేదు, మరి మీ అందరి పేపర్లకి కూడా ఆయనే వచ్చి రాస్తున్నాడో కూడా తెలియట్లేదు. పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను, నచ్చకపోతే మాకేం ఇబ్బంది లేదు, మా ప్రజల ముందు ప్రజలు ఆ రోజు కూడా ఏప్రిల్ 4వ తారీఖు ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి మీకు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి తెలియదో మరి తెలిసిందో గుర్తుందో మీ అందరికి, పలానా గొల్లపల్లి అశోక్ అనే వ్యక్తి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేశారని రాశారు పొద్దున్న ఎలక్షన్ ఓటింగ్ వెళ్ళేటప్పుడు. మీ అందరికీ తెలుసో తెలీదో, కానీ పరిస్థితి ఏంటి అంటే శాసనసభ్యుడిగా వీళ్ళందరూ కూడా నన్ను ఇక్కడ నుంచోబెట్టడం జరిగింది. ప్రజా తీర్పు ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక రోజు అందకపోవచ్చు, కానీ ప్రతి తల్లికి ప్రతి ఒక్కరికి కూడా లోపల మంచి ఏంటో అది నిన్న నేను చూసానమ్మా. 2-3 చోట్లకి వెళ్తే నిజంగా నాకు తెలియదు, ఎలా పడుతుంది, నువ్వేం ధైర్యపడకమ్మా, నీకు మేమున్నాం, నిన్ను మేం కావాలనుకున్నాం, నువ్వు కాదు.
నిన్ను మేం కావాలనుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు 10 శక్తి అనమాట. నా కొడుకు పుడితే మా నాన్న ఎలా పుట్టాడు అనిపించిందో ఆ తల్లి నాకు మళ్ళీ చెప్తే అంత బలం నాకు రెట్టింపు అయ్యి నేను ఇంకెంత చెయ్యాలి అనే కసి నాలో పెరుగుతూ వస్తుంది. దానికి మీరందరూ కూడా అండగా ఉండి ఇక్కడ ఛానల్స్ పేపర్స్ అందరూ కూడా మనకు రాస్తారనుకుంటున్నాను. లేకపోతే మా ఎంప్లాయీస్ ఉన్న పరిస్థితికే మళ్ళీ మీరందరూ కూడా అడిగి ప్రశ్నించుకునే పరిస్థితికి మీరు రావద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామస్తులందరికీ కూడా కొత్తగా మళ్ళీ 2 కోట్ల రూపాయల ఎమ్మెల్యే ఫండ్స్ రావడం జరిగింది. కొంతమందికి డ్రైన్స్ రోడ్లు కూడా కొన్ని గ్రామాలకు కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న నేను గత 2 సంవత్సరాలుగా అనుకుంటామా దర్యాప్తు రైతులు పరంపేట రైతులు వీళ్ళందరికీ కూడా నీరు ప్రాబ్లం ఉంది. దానికి ఏకదాటిగా మనం తిరగడమే. మొన్న సడన్ గా కూడా కొంచెం తిరిగి చూసేటప్పటికి ఒక 20 రోజుల క్రితం నేను వెళ్ళి పూడికలు తీసి 30 సంవత్సరాలు అయిందంట, 15 సంవత్సరాలు ఎంతో అయిందంట ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. మన వాళ్ళు సంవత్సరం క్రితం తీసారు పూడికలు అన్ని, మళ్ళీ అయిపోయింది. ఏంటిది సరిగ్గా తీయట్లేదని మన దర్యాప్తు రైతులందరూ ప్రశ్నిస్తే అది కరెక్ట్ గా ఒక 2-3 రోజులు నా నుంచి లాగించారు. కరెక్ట్ గా రేపు పని వరకు మొదలెడతారు. నేను వెళ్ళిపోయి అక్కడ నుంచి పట్టుకెళ్తే ఏంటంటే నాకు అర్థం కాని విషయం, నేను నన్ను చూపించకపోయినా పర్లేదు, నేను చేసిన చెప్పకపోయినా పర్లేదు, ప్రజలు ఆలోచించండి. ఈయన ఎప్పుడు ఇన్ని కుప్పగంతి లేదు, ఎప్పుడు ఇన్ని మాటలు మాట్లాడలేదు. ఏంటి అంటే ఇప్పుడే వస్తాయి ఇవన్నీ అంటే పరిస్థితి ఏంటి అంటే కొన్ని చోట్ల నేను నాది లాగేసుకున్నాడు, నేను మళ్ళీ తిరిగి లాగేసుకుంటాను, ఏం చేసైనా ఏం జరిగిన అవసరం అయితే మనిషినైనా అనే మాట మాట్లాడుతాడంటే కొన్ని చోట్ల. అది నాకు చాలా రకాలుగా నాకు కొంతమంది పెద్దల దగ్గర నాకు చేరింది. అయితే నేను మనసులో పెట్టుకుని నవ్వుకుని వదిలేస్తాను అలాంటి. కానీ మొన్న ఎప్పుడో ప్రెస్ మీట్ ఒక 20 రోజులు క్రితం చూశాను. ఎమ్మెల్యే నన్ను ఏదో చేస్తాడంటే మీరే కాపాడుకోవాలరా జాగ్రత్తగానే నా గురించి అక్కడ చెప్పేసి వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను ఏదో చేస్తాడంట. నీకు అర్థం కాని బుర్ర ఏంటంటే నిన్ను ఏదో చేసి పరిస్థితి అయితే నాకు మొలతాడు పట్టుకున్నప్పుడే మొదలెట్టాలి. ఇప్పుడు నాకు కొత్తగా అటువంటి పరిస్థితి అవసరం లేదు. మా యుద్ధం ఎప్పుడు కూడా ప్రజల తరపున మంచిగా ఉంటుంది తప్ప నీకు కావలసిన విధంగానే నీకు కావాల్సినట్టుగా చేయాల్సిన పరిస్థితి వస్తే దానికి మేము ఎప్పుడు దూరమే. ఎందుకంటే మా అలా అని చెప్పి గాంధీ గారి పద్ధతి అయితే కాదు మంది, లేకపోతే గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారి పద్ధతి కాదు మంది. ఏంటి అంటే మన వరకు రానంతసేపు చాలా బాగుంటది, నా వరకు వచ్చినా కూడా కొన్నిసార్లు ఊరుకున్నాను నేను. అదే మంచి చేయడానికి వచ్చామంటే ఎప్పుడు కూడా వెల్కమ్. అదే చెడు చేయడానికి వచ్చామంటే మాత్రం దానికి తగ్గట్టుగానే మన ఇది కూడా ఉంటది. అటువైపు కార్యకర్తలు కానీ వాళ్ళ మనుషులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని. ఒక అడుగు మేము ఎదరికెళ్ళిపోతున్నాం, ఎవరో ఏదో స్పీడ్ అయిపోతున్నాం అనుకుంటున్నారు. నువ్వు చెప్పుకున్న ఆ ఢిల్లీ రిప్రజెంటేటివ్ అనే పదవిని అదే కుర్చీని పెట్టుకుని చూడు, అతి త్వరలో దానికి ఏం ముగింపు పలకబోతున్నానో నీకే తెలుస్తుంది. దాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అది ఇప్పటివరకు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే అయిపోయిన తర్వాత దానికి ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఇంతలా 3 గంటలకు అని చెప్తే 4 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చి దావణ గుట్టించుకుంటూ పాపం చాలా ఇబ్బందిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనందరూ కూడా ప్రతి ఒక్క ఊరి నుంచి వచ్చారు. అందరికీ కూడా దూరంగా ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా మీరు నమ్మిన నాయకుడు ఎప్పుడు మనల్ని మోసం చేయలేదు, మనకు అన్యాయం చేయలేదు. మంచి చేయడానికి అయితే టైం పడుతుంది తప్ప ఆ మంచి అతి త్వరలోనే ఉంది అనేది అందరూ తెలియజేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మల్లాడి కృష్ణారావు గారికి అయితే మరి ముఖ్యంగా అతి త్వరలో మరి మాజీ ఢిల్లీ రిప్రజెంటేటివ్ అనే పదానికి మీరు సిద్ధంగా ఉండండి అని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.